హై హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్నల్ ఆడిట్, మేనేజ్మెంట్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని మనం డిస్కషన్ చేస్తున్నాం. సో అందులో అప్ టు 15th క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నౌ 16th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 16th క్వశ్చన్? సో ఒక XYZ వార్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ అదొక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దాని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 crores, దాని యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేసి 10 crores అండ్ ఇట్ హ్యాస్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. కంపెనీ ఈజ్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ మెయింటైనింగ్ అడ్వకేట్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. సో ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని మెయింటైన్ చేయలేకుంది. నెక్స్ట్, కంపెనీ ఈజ్ company wants to appoint internal auditor who would help to above task and also various other functions including compliance. In view of the above, you are required to explain the main responsibilities of internal auditor. సో ఇప్పుడు ఏం చెప్పాలి అంటే మనం రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్ గురించి చెప్పాలి. సో ఇంటర్నల్ ఆడిటర్గా మనం ఎవరిని అపాయింట్ చేయొచ్చు, ఎవరినైనా అపాయింట్ చేయవచ్చు. ఒక సిఏని కానీ, ఒక సిఎంఏని మీన్స్ కాస్ట్ అకౌంటెంట్ని కానీ, ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ పర్సన్ని కానీ, సో ఎవరైనా మనము అపాయింట్ చేయొచ్చు ఇంటర్నల్ ఆడిటర్గా. నౌ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ of internal auditor: to maintain advocate system of internal control by continuous examination of accounting procedure, receipts and disbursement, and to provide advocate safeguards against misappropriation of assets. సో మనం ఏం చేయాలి? అడ్వకేట్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి కంటిన్యూస్ ఎగ్జామినేషన్ అనేది జరగాలి అకౌంటింగ్ ప్రొసీజర్లో. రిసీట్స్ అండ్ డిస్బర్స్మెంట్, అండ్ రిసీట్స్ ఏమొస్తున్నాయి అండ్ డిస్బర్స్మెంట్ ఏం జరుగుతున్నాయి, అండ్ ప్రొవైడ్ అడ్వకేట్ సేఫ్గార్డ్ అగెనెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్. సో ఏం చేయాలి? ఈ ఇంటర్నల్ ఆడిటర్ వచ్చేసి అడ్వకేట్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని మెయింటైన్ చేయాలి, కంటిన్యూగా ఎగ్జామిన్ అకౌంటింగ్ ప్రొసీజర్స్ని, రిసీట్స్ ఏమొస్తున్నాయి అండ్ డిస్బర్స్మెంట్ ఏం చేస్తున్నాయి, అండ్ అసెట్ని సేఫ్గార్డ్గా చూసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, టు ఆపరేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అకౌంటింగ్ స్టాఫ్ అండ్ మస్ట్ నాట్ in any way of divest himself on any responsibilities placed on him. సో అతను అకౌంటింగ్ స్టాఫ్తో కానీ ఆర్ వేరే వాళ్ళతో కానీ డీల్ చేస్తున్నప్పుడు అతను ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి. డైవర్ట్ అనేది అవ్వకూడదు, అతని యొక్క రెస్పాన్సిబిలిటీతో డైవర్ట్ అనేది కాకూడదు. నెక్స్ట్, నాట్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఆర్డర్ దట్ ఈస్ అబ్జెక్టివ్ అవుట్లుక్ డస్ నాట్ గెట్ అబ్స్క్రైబ్డ్ బై క్రియేషన్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. సో అతనే వర్క్ చేసి అతనే చెక్ చేసుకోకూడదు, అతను అవుట్ సైడ్ ద ప్రివ్యూ ఉండి వర్క్ని చెక్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ అడ్వకేట్ సిస్టమ్ని మెయింటైన్ చేయాలి, ఇండిపెండెంట్గా ఆపరేట్ చేయాలి, అండ్ అతను ఇన్వాల్వ్ కాకూడదు ఎక్కడ. అండ్ టు అబ్జర్వ్ ద ఫ్యాక్ట్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ బ్రింగ్ దెమ్ టు నోటీస్ ఆఫ్ అథారిటీస్ హూ వుడ్ అదర్వైజ్ నెవర్ నోన్ దెమ్. ఆల్సో దే క్రిటికలీ అప్రైజ్ వేరియస్ పాలసీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డ్రా ఇట్స్ అటెన్షన్ టు ఎనీ డెఫిషియన్సీస్ వేర్ ఎవర్ దిస్ రిక్వైర్డ్ టు బి కరెక్టెడ్. సో అతను ఫ్యాక్ట్స్ అండ్ సిచ్యువేషన్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నోటీస్ చేసి ఏమన్నా మిస్టేక్స్ వస్తే అది అథారిటీస్కి నోటీస్ చేసుకోవాలి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. అండ్ క్రిటికల్ అప్రైజల్ తీసుకోవాలి, వేరియస్ పాలసీస్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఏమున్నాయి అండ్ వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీ వస్తే అటెన్షన్ని పే చేయాలి. రిక్వైర్ కరెక్టెడ్ అండ్ వాళ్ళతో కరెక్షన్ చేయించుకుంటూ ఉండాలి. సో అంటే 40 అడ్వకేట్ తీసుకున్నాము, ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తున్నారు, అతను పర్ఫామ్ చేయకూడదు అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్, అసిస్ట్ చేయాలి క్లోజ్లీ విత్ ద మేనేజ్మెంట్ అండ్ హీజ్ నాలెడ్జ్ మస్ట్ బీ కెప్ట్ అప్ టు డేట్ బై హీజ్ బీయింగ్ కెప్ట్ informed about all important occurrences and events affecting the business as well as changes that are made in business policies. He must enjoy an independent status. So క్లోజ్లీగా అసోసియేట్ చేస్తుండాలి ఎవరితో? మేనేజ్మెంట్తో. అండ్ తన యొక్క నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ పెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాల్సి ఉంటే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే అండ్ ఈవెంట్స్ ఏమైనా అఫెక్ట్ చేస్తుంటే బిజినెస్ని, వాటన్నిటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అతను ఇండిపెండెంట్ స్టేటస్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అంటే కంపల్సరీ అతను ఇండిపెండెంట్గా ఉండాలి. సో నెక్స్ట్, ఇన్ అడిషన్ ద ఆడిట్ కమిటీ ఆఫ్ ద కంపెనీ ఆర్ బోర్డ్ షెల్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఇంటర్నల్ ఆడిటర్ ఫార్ములేట్ స్కోప్, ఫంక్షనింగ్, పీరియాడిసిటీ ఆర్ మెథడాలజీ. సో SFMని చేయాలి. ఏమేమి చేస్తారు? స్కోప్ ఫార్ములేట్ చేయాలి, స్కోప్ని, ఫంక్షనింగ్స్ని అండ్ మెథడాలజీ అండ్ పీరియాడిసిటీని.
ఇవి ఎవరు ఇంటర్నల్ ఆడిట్ కమిటీ అండ్ బోర్డ్ వీళ్ళిద్దరూ కలిసి చేస్తుండాలి ఇతనితో ఎవరితో ఇంటర్నల్ ఆడిటర్తో. నెక్స్ట్ ఇట్ మే ఆల్సో బి నోటెడ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ మే బై రూల్స్ ప్రిస్క్రైబ్ ద మేనర్స్ అండ్ ద ఇంటర్వెల్స్ ఇన్ విచ్ ఇంటర్నల్ ఆడిటర్ షిల్ బి కండక్టెడ్ అండ్ రిపోర్ట్ టు ద బోర్డ్. సో కావాలంటే టైం పీరియడ్ని పెట్టొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th one. The board of directors of XYZ Limited is concerned with decreasing operating efficiencies. So operating efficiencies అనేది decrease అవుతున్నాయి in material consumption లో. Has an auditor interested with investigating the causes of this poor state? What may be the areas of your focus in this respect? సో ఏమవుతుందంటే ఆపరేటింగ్ ఎఫిషియన్సీస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి, మెటీరియల్ కన్జంప్షన్ జరిగిపోతున్నాయి. దీన్ని ఈ పూర్ స్టేటస్ని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటావు, ఏ ఏరియాస్ని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటావు అనేది ఇక్కడ క్వశ్చన్. సో డిక్రీజింగ్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఇన్ మెటీరియల్ కన్జంప్షన్, దట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇన్పుట్ అవుట్పుట్ రేషియో. సో మనం ఏం చూసుకోవాలి, ఇన్పుట్ అవుట్పుట్ రేషియోని చూసుకోవాలి మెటీరియల్ కన్జంప్షన్లో. అంటే మనం ఎంత పర్చేస్ చేస్తున్నాం, ఇన్పుట్ ఎంత సేల్ చేస్తున్నాం, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆ రేషియోస్ అన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. ఇన్ ద కేస్ ఆఫ్ పబ్లిక్ స్పెండింగ్, ఒకవేళ పబ్లిక్ స్పెండింగ్ ఉంటే ఎఫిషియన్సీ అనేది అచీవ్ అవుతున్నామా లేదా, వెన్ ద అవుట్పుట్ ఈస్ మ్యాక్సిమైజ్డ్ అట్ ద మినిమమ్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ ఇన్పుట్ ఈస్ మినిమైజ్డ్ ఫర్ ఎనీ గివెన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్. సో ఇన్పుట్ అవుట్పుట్ రేషియో చూసినామా, తర్వాత పబ్లిక్ స్పెండింగ్ ఎంత ఉంది అండ్ ఎఫిషియన్సీని మనం అచీవ్ అవుతున్నామా లేదా, అవుట్పుట్ అనేది మనకి మ్యాక్సిమంగా ఉందా లేదా, అంటే మినిమం ఇన్పుట్స్తోని మనం మ్యాక్సిమం అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుండాలి. అండ్ ఇన్పుట్స్ అనేది మినిమంగా తీసుకోవాలి, ఎన్ని క్వాంటిటీ అండ్ ఆ క్వాంటిటీ అనేది క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అనేది వచ్చేది మనం తీసుకుంటున్నామా లేదా, ఇవన్నిటిని ప్రాపర్గా చూసుకోవాలి. దీంతో పాటు మనం ఏమేమి చూసుకోవాలంటే ద ఆడిటర్ షుడ్ మేక్ అనాలిటికల్ రివ్యూ. సో అనాలిటికల్ ప్రొసీజర్ ఏం చేయాలి, అనాలిటికల్ ప్రొసీజర్ని చేయాలి. అనాలిటికల్ ప్రొసీజర్ చేస్తే మనకు ఏమొస్తుంది, ఈ అనాలిటికల్ ప్రొసీజర్తో మెటీరియల్ కన్జంప్షన్ ఎంత అవుట్పుట్కి కరెంట్ ఇయర్కి యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఇయర్ అది కంపేర్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి, అనాలిటికల్ ప్రొసీజర్తో కంపేర్ చేసుకోవాలి కరెంట్ ఇయర్ కన్జంప్షన్ ఎంత, ప్రీవియస్ ఇయర్ కన్జంప్షన్ ఎంత అనేది. నెక్స్ట్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ షుడ్ బి స్టడీడ్. అంటే ఎట్లా యూజ్ చేస్తున్నావు స్టాక్ని, ఎట్లా మెటీరియల్ రిక్వేషన్ తీసుకుంటున్నారు, ఎట్లా పర్చేస్ రిక్వేషన్స్ని చేస్తున్నారు, పర్చేస్ ఆర్డర్స్ని ఎట్లా చేస్తున్నారు, ఇదంతా ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ హ్యావ్ డిస్కషన్ అండ్ ఎంక్వైరీ విత్ డిఫరెంట్ పర్సన్స్ ఆఫ్ ద కంపెనీ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ పర్సన్స్తో. ఆ ప్రొడక్షన్ పర్సన్కి పక్కనున్న డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్తో ఒకసారి మాట్లాడండి. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎట్లా వర్క్ చేస్తుంది అండ్ మెటీరియల్స్ని ఎట్లా యూజ్ చేస్తున్నారో వాటి గురించి డిస్కషన్ చేయండి. అండ్ ప్రొడక్షన్ టీమ్తో కూడా ఒకసారి డిస్కషన్ చేయండి. ఇద్దరి యొక్క మ్యాటర్స్ అనేది మ్యాచ్ అవుతావా లేవా చెక్ చేయండి. సో ఫస్ట్ ఏం చేసినాం, అనాలిటికల్ ప్రొసీజర్ చూసినాము, తర్వాత ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ చూసినాము, తర్వాత డిస్కషన్ చేస్తున్నాము ఆర్ ఎంక్వైరీ చేస్తున్నాము. నెక్స్ట్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, షెడ్యూలింగ్, మెషిన్ యూసేజ్, మెటీరియల్ మిక్స్ షుడ్ బి స్టడీడ్. సో ప్రొడక్షన్ ప్రాసెస్ ఏముంది, షెడ్యూలింగ్ ఏముంది, మిషన్ యూసేజ్ ఏముంది, మెటీరియల్ మిక్స్ ఏముంది, వీటన్నిటిని నువ్వు స్టడీ చేయాలి. వీటన్నిటిని నువ్వు స్టడీ చేస్తే నీకు ఒక ఐడియా అనేది వస్తుంది వాట్ ఈజ్ గోయింగ్ దేర్ అనేది. సో నెక్స్ట్ రీకన్సిలేషన్ ఆఫ్ వేరియేషన్స్ యాజ్ టు వేరియస్ కాసెస్. సో వేరియేషన్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఆ వేరియేషన్కి సంబంధించి రీకన్సిలేషన్ చేయాలి. వేరియేషన్స్ వస్తే అయిపోయిందా అప్ప వస్తా పొద్దున్నే కమాన్. పాలసీ, క్వాంటిటీ అండ్ ఎఫిషియన్సీ, వీటిని నువ్వు అనలైజ్ చేయి. వీటిలో నీకు వేరియేషన్స్ ఏమైనా వస్తున్నాయా చూడు, వేరియేషన్స్ని నువ్వు రీకన్సిలేషన్ చేయి. నెక్స్ట్ బడ్జెటెడ్ స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ అదర్ ఎంఐఎస్ రిపోర్ట్స్ షుడ్ బి కాల్డ్ ఫర్ స్టడీడ్. సో బడ్జెట్స్ని, స్టాండర్డ్ కాస్టింగ్స్ని అండ్ ఎంఐఎస్ రిపోర్ట్ని నువ్వు ఒకసారి స్టడీ చేయి. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ షుడ్ బి థరోలీ స్టడీడ్ అండ్ వేర్ ఎనీ పిలిఫరేజ్. సో గూడ్స్లో ఎక్కడైనా పిలిఫరేజ్ జరుగుతున్నాయా, ఫ్రాడ్స్ ఏమైనా జరుగుతున్నాయా, అవి నోటీస్ చేసినారా, ఆ నోటీస్ చేసిన దానికి లుకింగ్ ఇంటూ చేస్తున్నారా లేదా, అంటే ప్రాపర్ మెథడ్స్ని తీసుకుంటున్నారా లేదా వాటిని చెక్ చేయి. నెక్స్ట్ కీ మెటీరియల్స్ షుడ్ బి పిక్డ్ అప్ ఫర్ డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ దేర్ ఆర్డరింగ్, రిసీట్స్, ఇష్యూస్, నార్మల్ లాస్, ఈల్ పర్సంటేజెస్. సో కీ ఏమున్నాయి, దానిలో కీ మెటీరియల్స్ ఏమున్నాయి, వాటిని ప్రాపర్గా ఆర్డరింగ్ చేస్తున్నా, ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటున్నా, ప్రాపర్గా ఇష్యూ చేస్తున్నా, నార్మల్ లాస్ ఏమన్నా వస్తుంటే ప్రాపర్గా చెక్ చేసుకుంటున్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th one.
Here 18th one, internal auditor, just a second here. Internal auditor makes an appraisal of organization structure to ensure that it is harmony with the objective of the entity, besides checking of financial transactions and operational activities of the entity. So internal auditor అంటే మనం మొత్తం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని నువ్వు రివ్యూ చేయాలనుకుంటున్నావు ఇక్కడ. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఎన్ష్యూర్ చేసుకోవాలనుకుంటున్నావు. సో ఇప్పుడు రివ్యూ చేయాలంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఏం చేయాలి? ఫస్ట్, ద ఇంటర్నల్ ఆడిటర్ షుడ్ కండక్ట్ అండ్ అప్రైజల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఏదాని కోసం కండక్ట్ చేస్తారు ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే టు అసర్టైన్ వెదర్ ఇట్ ఈస్ హార్మోనీ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అండ్ వెదర్ ద అసైన్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇన్ కన్సర్నెన్స్ దేర్ విత్. సో ఫమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, ఆ ఆబ్జెక్టివ్స్ని అండ్ ఆ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అసైన్ చేసుకున్నా లేదా, రెస్పాన్సిబుల్గా డీల్ చేస్తున్నా లేదా అనేది చూడడం కోసం మనం రివ్యూ చేయాలి. సో ఇక్కడ హార్మోన్స్ బ్యాలెన్సింగ్ అంటారు కదా. సో మీ హార్మోన్స్ని మీరు ఎట్లయితే బ్యాలెన్సింగ్ చేయాలని చెప్తారో, కంపెనీ అనేది దాని యొక్క హార్మోనింగ్, దట్ ఈస్ దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని, దాని యొక్క అసెస్మెంట్ అంటే దాన్ని ఎట్లా అసైన్ చేస్తున్నారు, ఎట్లా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పాయింట్ ఫస్ట్ వన్, he should review the manner in which the activities of the enterprise are grouped for managerial control. సో ఎట్లా గ్రూప్ చేసినారు యాక్టివిటీస్ని, ఈ పర్సన్ మేనేజరల్ పర్సన్ అనేది. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్కి సేల్స్ మేనేజర్. సో సేల్స్ డిపార్ట్మెంట్లో ఎవరెవరిని గ్రూప్ చేసినారో ఆ మేనేజర్ ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు రివ్యూ వెదర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అథారిటీ ఆర్ హార్మోనీ విత్ ద గ్రూపింగ్ ప్యాటర్న్. సో ఆ గ్రూపింగ్ పెట్టినా కదా, ఆ గ్రూపింగ్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ పర్సన్ అనేవాళ్ళు హార్మోనీస్ గ్రూపింగ్గా ఉందా లేదా, అంటే ప్రాపర్ బ్యాలెన్సింగ్ చేయగలుగుతున్నా లేదా ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీని. నెక్స్ట్, ఇంటర్నల్ ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్ ద ఆర్గనైజేషన్ చార్ట్ టు ఫైండ్ అవుట్ ద వెదర్ ద స్ట్రక్చర్ ఈజ్ సింపుల్ అండ్ ఎకనామికల్ అండ్ దట్ నో ఫంక్షన్ ఎంజాయ్ అండ్ అన్డ్యూ డామినెన్స్ ఓవర్ ద అదర్స్. సో ఇంటర్నల్ ఆడిటర్ ఏం చేయాలంటే మొత్తం ఆర్గనైజేషన్ని ఎగ్జామిన్ చేయాలి. చార్ట్ టు ఫైండ్ వేర్ ద స్ట్రక్చర్ ఈజ్ సింపుల్ అండ్ ఎకనామికల్. సో స్ట్రక్చర్ అనేది సింపుల్గా అండ్ ఎకనామికల్గా ఉందా లేదా, అండ్ ఏమన్నా ఫంక్షన్స్ ఎంజాయ్గా ఉన్నవా లేవా, డామినెన్స్ పొజిషన్ ఏమన్నా ప్లే చేస్తున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. సో స్ట్రక్చర్లో ఎవరైనా పర్సన్ డామినెన్స్ పొజిషన్ ఉన్నారా వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం చార్ట్ వేసి చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్, ఈ షుడ్ పర్టికులర్లీ సీ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజరల్ స్టాఫ్ అట్ హెడ్ క్వార్టర్స్ డు నాట్ ఓవర్లాప్ విత్ దోస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ అట్ ఆపరేటింగ్ యూనిట్స్. సో ఎవరైతే CEO ఉంటారో, ఎవరైతే మేనేజరల్ స్టాఫ్ ఉంటారో హెడ్ క్వార్టర్లో, ఆ పర్సన్ అనేవాళ్ళు ఓవర్లాప్ చేయకూడదు చీఫ్ ఎగ్జిక్యూటివ్కి అట్ ఆపరేటింగ్ యూనిట్లో. నెక్స్ట్, ఈ షుడ్ ఎగ్జామిన్ వెదర్ దేర్ ఈ సాటిస్ఫాక్టరీ బ్యాలెన్స్ బిట్వీన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్స్తో ఎగ్జామిన్ చేయాలి. ఇది సాటిస్ఫాక్టరీ బ్యాలెన్సెస్ ఉన్నవా లేవా అథారిటీలో అండ్ రెస్పాన్సిబిలిటీలో, దానికి ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు అనేది చెక్ చేసుకోవాలి. సో మేనేజరల్ స్టాఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మనం చెక్ చేసుకుంటున్నాం ఎక్కడ, హెడ్ క్వార్టర్లో. వాళ్ళు ఓవర్లాపింగ్ చేయకూడదు కింద ఎవరైతే ఆపరేటింగ్ యూనిట్స్ ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్, ద ఇంటర్నల్ ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్ ది రీజనబుల్నెస్ ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఈచ్ ఎగ్జిక్యూటివ్. సో ద నెంబర్ ఆఫ్ సబ్ ఆర్డినేట్స్ దట్ అండ్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్స్. ఈ షుడ్ ఎగ్జామిన్ వెదర్ దెర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ కమాండ్, దట్ ఈస్ వెదర్ ఈచ్ పర్సన్ రిపోర్ట్స్ ఓన్లీ టు వన్ సుపీరియర్. సో మనం ఎవరెవరు కంట్రోల్స్ ఏమున్నాయి అండ్ ఎగ్జిక్యూటివ్స్ కంట్రోల్స్ ఏమున్నాయి, అండ్ ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరిగింటే ఎవరికి మనం రిపోర్ట్ చేస్తున్నాము అంటే కమాండింగ్ పొజిషన్ ఎవరున్నా అనేది చెక్ చేయాలి. సో ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి సంబంధించి. నెక్స్ట్, వేర్ డ్యూరీ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నవా కెనాట్ బి అవాయిడెడ్. సో ద ప్రైమరీ వన్ షుడ్ బి స్పెసిఫైడ్ అండ్ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ సీనియర్ ఫిక్స్డ్. దిస్ మస్ట్ బి వెల్ నోన్ ఆర్ కన్సర్న్. సో ఒకనే పర్సన్కి మొత్తం రెస్పాన్సిబిలిటీ ఇవ్వకూడదు. డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీకు డ్యూయల్ సిమ్ అంటారు కదా, సేమ్ లైక్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, ఫైనల్లీ ఈ షుడ్ ఎవాల్యుయేట్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజరల్ డెవలప్మెంట్ ఇన్ ద ఎంటర్ప్రైజ్. దిస్ ఈస్ వైటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎంటర్ప్రైజ్. సో ఇక్కడ ఏం చేసినాం, మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని రివ్యూ చేసినాము. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని రివ్యూ చేయడానికి ఏం చేసినాము, ఫస్ట్
చేసినాము, ఏవి ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అండ్ అసైన్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి అనేది. తర్వాత చార్ట్ వేసినాము ఏదానికి ఫైండ్ అవుట్ చేయనీక, ఏవి డామినెన్స్ పొజిషన్ ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవడం కోసం చార్ట్ వేసుకోవడం. నెక్స్ట్ మేనేజర్ స్టాఫ్ ఎట్లున్నారు హెడ్ ద హెడ్ క్వార్టర్లో అండ్ తర్వాత డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి. ఇవి తర్వాత ప్రాసెస్ మేనేజర్ డెవలప్మెంట్ యొక్క ప్రాసెస్ ఎట్లుందనే చెక్ చేసినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th. In the use of standardized internal control questionnaire, certain basic assumptions about elements of good internal control system are taken into account. List down few such assumptions. So కొన్ని assumptions ని చెప్పండి అండ్ ఇంటర్నల్ కంట్రోల్ క్వశ్చనరీస్ ని చెప్పండి. సో ఇంటర్నల్ కంట్రోల్ క్వశ్చనరీస్ ఫర్ బేసిక్ అజంప్షన్స్ అబౌట్ ఎలిమెంట్ ఆఫ్ గుడ్ కంట్రోల్ ఇన్ స్టాండర్డైజ్డ్ ఇంటర్నల్ కంట్రోల్. సో కంట్రోల్స్ అనేది గుడ్గా ఉన్నవని చెప్పడానికి కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. ఆ అజంప్షన్స్ ఏవేవి అంటే, in the use of standardized internal control questionnaire, certain basic assumptions about element of good control are taken into account. సో ఒక స్టాండర్డైజ్డ్ ఇంటర్నల్ కంట్రోల్ క్వశ్చనరీ అనేది పెట్టాలి, సర్టెన్ బేసిక్ అసంప్షన్స్ అనేది ఉండాలి అండ్ అబౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ కంట్రోల్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్. సో గుడ్ కంట్రోల్స్ అనేది ఉండాలి మనకి తీసుకోవాలి. అండ్ దీస్ ఆర్ certain procedures in general used by the most business concerns are essential in achieving reliable internal control. సో కొన్ని ప్రొసీజర్స్ని యూజ్ చేయాలి, ఏవి మోస్ట్ బిజినెస్ కన్సర్న్కి సంబంధించి అచీవ్ కావడానికి రిలయబుల్ ఇంటర్నల్ కంట్రోల్స్ని. నెక్స్ట్ దిస్ ఈజ్ టైమ్ టెస్టెడ్ అజంప్షన్, అంటే మనకి ఇట్లా మనం టెస్ట్ చేద్దాం అనేప్పటికీ టెస్ట్ చేయడానికి అదేమి థర్మామీటర్ కాదు, మీకేమీ ఫీవర్ రాలేదు, సో ఫీవర్ వచ్చిందని థర్మామీటర్ పెడితే తెలుసుకోవడానికి, ఇది టెస్ట్ చేయడానికి టైం కన్జ్యూమ్ అనేది చేసుకుంటుంది. ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది మీకు ప్రాపర్గా ఉన్నవా లేవా తెలుసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ ద ఎంటైర్ రిసీట్స్ ఆఫ్ ఎ డే. సో మీకు ఒక అమౌంట్ ఉంది, మీ చేతిలో క్యాష్ ఉంది అనుకోండి, అది వాళ్ళు ఈరోజు డిపాజిట్ చేయొచ్చు ఆర్ నెక్స్ట్ డే డిపాజిట్ చేయొచ్చు, అట్ ద ఎండ్ ఆఫ్ ఈవినింగ్ డిపాజిట్ చేయొచ్చు ఆర్ నెక్స్ట్ డే కనుక వాళ్ళు డిపాజిట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు పీరియాడికల్గా అంటే వీక్లీ డిపాజిటింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. కొన్ని ప్రొసీజర్కి మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ రిసీట్ని ఈరోజే డిపాజిట్ చేస్తున్నారా ఆర్ నెక్స్ట్ డే డిపాజిట్ చేస్తున్నారా ఆర్ వీక్లీ డిపాజిట్ చేస్తున్నారా, వీటి కోసం మనం ఏం చేయొచ్చు, డైలీ బ్యాలెన్సింగ్ ఆఫ్ క్యాష్ లెడ్జర్ చూడాలి, పీరియాడిక్ రికన్సిలేషన్ చూసుకోవాలి విత్ ద కంట్రోల్ అకౌంటెన్సీకి సంబంధించి. ఇక్కడ వైడ్లీ యూజ్డ్ ప్రాక్టీసెస్ వచ్చేసి which is good, consider good control internal control practice besides basic operative giving rise to this practice exist in all business irrespective of their nature. సో క్యాష్ డిపాజిటింగ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది, అది టైం టెస్టెడ్ అజంప్షన్. అంటే మనము ఇప్పుడు వీక్లీ ఉందనుకోండి, వీక్లీ చేస్తున్నాం అనుకోండి, వీక్లీకి సంబంధించి ఫస్ట్ డైలీ బ్యాలెన్సెస్ మీరు మ్యాచ్ చేసుకోవాలి, అది వీక్లీతో కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ సచ్ దట్ పర్మిట్స్ అండ్ ఎక్స్టెన్సివ్ డివిజన్స్ ఆఫ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆర్గనైజేషన్కి ఏముంటాయి, పర్మిట్ అనేది ఉంటుంది, ఏమని డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ని డైవర్షన్ చేసుకోవడానికి. ద లార్జ్ ఆర్గనైజేషన్స్ ద గ్రేటర్ స్కోప్ ఆఫ్ సచ్ డివిజన్స్. సో డివిజన్కి కొంతమంది రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు, కొంతమందికి డ్యూటీస్ అనేది పర్మిట్ చేస్తారు. నెక్స్ట్ ఎంప్లాయీస్ కన్సర్న్ విత్ అకౌంటింగ్ ఫంక్షన్స్ ఆర్ నాట్ అసైన్డ్ విత్ కస్టోడియల్ ఫంక్షన్స్. సో ఎంప్లాయీస్ ఎవరైతే కన్సర్న్స్ ఉంటారో అకౌంటింగ్ ఫంక్షన్స్కి వాళ్ళకి అసైన్ చేయకూడదు, కస్టోడియల్ ఫంక్షన్స్కి. నెక్స్ట్ నో సింగిల్ పర్సన్ ఈజ్ ట్రస్ట్ విత్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కంప్లీటింగ్ ఏ ట్రాన్సాక్షన్ ఆల్ బై హిమ్సెల్ఫ్. సో ఒకడే పర్సన్ మొత్తానికి రెస్పాన్సిబుల్ అయితే ఆ పర్సన్కి మనం ట్రస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే పర్సన్ అనేవాడు డీల్ చేయకూడదు అండ్ అసైన్ చేయకూడదు ఒకటే పర్సన్కి. అండ్ కస్టోడియల్ ఫంక్షన్ అకౌంటింగ్ ఫంక్షన్స్ అనేది చూసుకోవాలి, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసైన్ చేయకూడదు అకౌంటింగ్ ఫంక్షన్ని, ఒకటే పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ని ఇవ్వకూడదు. సింగిల్ పర్సన్కి సింగిల్ పర్సన్కి మీరు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా అనుకోండి, అతను మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ దేర్ షుడ్ బి ఆల్వేస్ బి ఎవిడెన్స్ టు ఐడెంటిఫై ద పర్సన్స్ హూ హ్యాస్ డన్ వర్క్ వెదర్ ఇన్వాల్వింగ్ ఆథరైజేషన్ ఇంప్లిమెంటింగ్ చెక్కింగ్. సో ఒక వర్క్ని ఎవరు చేసినారు అనేది మనకి కంపల్సరీగా తెలియాలి. దానికోసం ఏం చేయాలి, ఆథరైజేషన్ ఎవరు అండ్ ఆథరైజేషన్ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారు అండ్ చెక్కింగ్ ఎవరు చేస్తున్నారు అనేది చూసుకోవాలి.
అప్పుడే మనకి ఆథరైజేషన్, ఇంప్లిమెంటేషన్, చెకింగ్ ఇవి 3 గన చేస్తుంటే ఒక పర్సన్ చేసినది ఇంకొకరు ఆథరైజేషన్ చేసుకోవాలి, ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకొకరు ఒకసారి చెక్ చేయాలి. నెక్స్ట్ ద వర్క్ పర్ఫార్మ్డ్ బై ఈచ్ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ అండర్ ద రివ్యూ ఆఫ్ అనదర్ పర్సన్ ఇన్ ద యాజ్ యూజువల్ కోర్స్ ఆఫ్ రొటీన్. సో ఒక పర్సన్ చేసిన వర్క్ అనేది ఇంకొక పర్సన్ అనేవారు కంపల్సరీగా రివ్యూ అనేది చేయాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో దీన్ని మొత్తం ప్రాపర్గా రికార్డింగ్ చేసుకోవాలి. సో బేసిక్ అజంప్షన్స్ ఏమి గుడ్ కంట్రోల్ ఉన్నవే లేదని చెప్పడానికి మనం ఏమేమి చెప్పినాము, ఫస్ట్ కంట్రోల్ ప్రొసీజర్స్ని చూసుకున్నాము. ఈ కంట్రోల్ ప్రొసీజర్స్ అనేది మనకి టైం కన్జ్యూమ్ అనేది చేస్తాయి. నెక్స్ట్ క్యాష్ రిజిస్టర్, పీరియాడికల్ రీకన్సిలేషన్ వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. తర్వాత ఆర్గనైజేషన్ యొక్క ఎవరికి మనం ఎక్స్టెన్సివ్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినామో వాటిని చెక్ చేసుకోమన్నాము. తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ అకౌంటింగ్ ఫంక్షన్స్ ఉంటారో వాళ్ళకి కస్టోడియల్ ఫంక్షన్స్ని ఇవ్వకూడదు. అండ్ ఒకటే పర్సన్ని ట్రస్ట్ చేసి రెస్పాన్సిబిలిటీస్ని ఇవ్వకూడదు మొత్తం ఆల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. తర్వాత ఒక పర్సన్ చేసిన వర్క్ని ఇంకొక పర్సన్ ఆథరైజేషన్ చేయాలి, ఇంకొక పర్సన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇంకొకరు చెకింగ్ చేసుకోవాలి. అండ్ ఒక పర్సన్ చేసిన వర్క్ని ఇంకొకరు రివ్యూ చేస్తూ ఉండాలి కోర్స్ ఆఫ్ రొటీన్ వర్క్లో. అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఉన్నాయంటే గుడ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఉంది అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 20? ఎంప్లాయీస్ ఆఫ్ ఇక్కడ ఒక కంపెనీ ఉంది, GIG లిమిటెడ్ కంపెనీ. అది ట్రావెలింగ్ చేస్తుంటుంది ఫ్రీక్వెంట్లీగా ఫర్ బిజినెస్ పర్పస్ కోసం. సో ద కంపెనీ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంటాక్ట్ విత్ సింఫోనీ ట్రావెల్స్. సో రెగ్యులర్గా బిజినెస్ మీటింగ్స్ వేరే చోట జరుగుతుంటాయి కాబట్టి వేరే ప్లేసెస్కి వాళ్ళు ట్రావెలింగ్ చేస్తుంటారు. దానికోసం ఏం చేసినారంటే ట్రావెలింగ్ కంపెనీతో వాళ్ళు ఆ కాంటాక్ట్ రాసుకున్నారు ఫర్ మేనేజింగ్ బుకింగ్ మేనేజ్ చేయనిక, క్యాన్సిలేషన్ మేనేజ్ చేయనిక అండ్ అదర్ సర్వీసెస్ రిక్వైర్డ్ బై దర్ ఎంప్లాయీస్. హ్యాస్ ఫర్ కాంటాక్ట్ టర్మ్స్ సింఫోనీ ట్రావెల్స్ హ్యాస్ టు రైట్ ఇట్స్ మంత్లీ బిల్స్ ఫర్ ద టికెట్స్ బుక్డ్ ఆర్ క్యాన్సల్. సో మంత్లీగా ఎన్ని టికెట్స్ బుక్ చేసినారు, మంత్లీగా ఎన్ని టికెట్స్ని క్యాన్సిల్ చేసినారు అనేది చూసుకోవాలి. డూయింగ్ ద పేడ్ అండ్ ద సేమ్ ఆర్ పేడ్ బై GIG లిమిటెడ్ విత్ ఇన్ 15 days ఆఫ్ బిల్స్ డేస్. సో 15 డేస్కి వాళ్ళు బిల్స్ని రైట్ చేస్తున్నారు. ద బిల్స్ రైజ్డ్ ఫర్ సింఫోనీ ట్రావెల్ వర్ హ్యూజ్ అమౌంట్. సో బిల్ ఏదైతే రైజ్ చేస్తున్నారో ఆ సింఫోనీ వాళ్ళు హ్యూజ్ అమౌంట్ని రైజ్ చేస్తున్నారు. సో ద మేనేజ్మెంట్ ఆఫ్ GIG డిసైడెడ్ టు గెట్ అన్ ఆడిట్ కండక్టెడ్ ఆఫ్ ద ప్రాసెస్ ఫాలోడ్ బై బుకింగ్, క్యాన్సిలేషన్ ఆఫ్ టికెట్స్ అండ్ వెరిఫై ద అక్యురసీ ఆఫ్ బిల్స్ రైజ్డ్ బై ద ట్రావెల్ ఏజెన్సీ విచ్ ఆడిట్ యూ విల్ ఫీల్. సో ఈ ట్రావెల్ వాళ్ళు ఎక్కువ రాస్తున్నారు కదా, వీటికి సంబంధించి అంటే కంపెనీ హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బ్రాంచ్ ఏం చేస్తుంది, ఎన్ని బుకింగ్ చేస్తున్నారు, ఎన్ని క్యాన్సిలేషన్ చేస్తున్నారు, ఎన్ని రైట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత అమౌంట్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం ఒక ఆడిట్ చేయాలనుకుంటున్నారు. ఏ ఆడిట్ చేస్తే బాగుంటుంది? సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి P&Lలో డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆపరేషన్కి సంబంధించి. సో మనం ఆపరేషనల్ ఆడిట్ చేస్తే బాగుంటుంది, ఆర్ ఫంక్షనల్ ఆడిట్ కూడా అనొచ్చు. ఇట్ ఈస్ అన్ ఆడిట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వాల్వ్స్ వెరిఫైయింగ్ ఎఫెక్టివ్నెస్. సో మీకు ఎప్పుడైతే మీకు ఆపరేషనల్ ఆడిట్ వచ్చిందనుకో మనకి EEE అనేది రావాలి. వాట్ ఈజ్ EEE? ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ ఆఫ్ ఆపరేషన్స్ డన్ బై ద సింఫోనీ ట్రావెల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ వెరిఫైయింగ్ ఏమేమి చేయాలి, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అండ్ ఎకానమీ. సో ఈ మూడింటిని మనం చెక్ చేసుకోవాలి సింఫోనీ ట్రావెల్స్ ఆర్గనైజేషన్ అనేది. నెక్స్ట్ ద ఆపరేషనల్ ఆడిటర్ షుడ్ పొసెస్ some very essential personal qualities to be effective in his work. సో ఆపరేషనల్ ఆడిట్ ఏం చేయాలి, ఎసెన్షియల్ పర్సనల్ క్వాలిటీస్ అనేది చెక్ చేసుకోవాలి. ఎఫెక్టివ్గా ఉండాలి అంటే అతని యొక్క వర్క్ అనేది. నెక్స్ట్ ఇన్ ద ఏరియా ఆఫ్ మనకి ఆపరేషనల్ ఆడిటర్ అనేది జస్ట్ చూసుకోరు, బియాండ్ చెక్ చేసుకోవాలి. అంటే అంతకి మించి ఉండాలి. ఎవరు? ఆపరేషనల్ ఆడిటర్ అనేవాడు. బియాండ్ అంటే జస్ట్ అకౌంటింగ్ ఫైనాన్స్ని చూడడం కాదు, అంతకి మించి ఉండాలి. ఇది నాలెడ్జ్ వచ్చేసి ఆర్డినరీలీ వుడ్ రాదర్ స్కానిటీ అండ్ దిస్ ఈజ్ ద రీజన్ విచ్ షుడ్ మేక్ హిమ్ ఏ మోర్ ఇన్క్యూటివ్. ఫస్ట్ బియాండ్ ఉండాలి అతని యొక్క నాలెడ్జ్, అకౌంటింగ్ ఫైనాన్స్ ఒకటే కాదు. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ చేయాలి. వాట్ ఈస్ దిస్ 3 క్వశ్చన్స్? హూ, వై అండ్ హౌ. సో ఈ 3 క్వశ్చన్స్ ఎవరు వేయాలి అంటే ఏ పర్సన్స్ వెళ్తున్నాడు అండ్ ఎందుకోసం వెళ్తున్నాడు అండ్ ఎట్లా వెళ్తున్నాడు. అంటే అతను ఇప్పుడు కాంట్రాక్ట్లో తీసుకున్నాము, అతను ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్లో వచ్చేసి
ఏసీ క్లాస్లో పోతున్నారా ఆర్ నార్మల్ క్లాస్లో పోతున్నారా, A1 కేటగిరీ క్లాస్లో పోతున్నాడా, ఎట్లా పోతున్నాడా అనేది చెక్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్కి సంబంధించి యూ షుడ్ ట్రై టు విజువలైజ్ వెదర్ సింప్లీ ఆల్టర్నేటివ్, అంటే నార్మల్ క్లాస్లో పోవచ్చు ఆర్ ఏసీ క్లాస్లో పోవచ్చు. ఏసీ క్లాస్లో పోతున్నందుకు ఎక్కొచ్చు. ఇతను ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందని విజువలైజేషన్, అంటే నార్మల్ క్లాస్ ఉంది అనేది విజువలైజేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ షుడ్ ట్రై టు సీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు వెదర్ దట్ ఈ ప్రాపర్లీ ఫిట్స్ ఇన్ ద బిజినెస్ ఫ్రేమ్ అండ్ ఆర్గనైజేషన్ పాలసీ. ఏవైతే వీళ్ళు బిజినెస్ కాంటాక్ట్స్ కోసం అని మీటింగ్స్ కోసం అని వెళ్తున్నారో ఆ మీటింగ్స్ అనేది మన బిజినెస్ పాలసీకి అనేది అవుతావా లేదా, ఫిట్ అవుతావా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ ప్రోడక్ట్స్ వచ్చి ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అనుకోండి. మన సర్వీస్ ఇక్కడే లోకల్లోనే మనకి అవైలబుల్, మనం వేరే ప్లేస్కి పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేరే ప్లేస్లో మన సర్వీస్ అనేది పోదు. అట్లాంటి కేసులో మనం వేరే ప్లేసెస్కి ట్రావెలింగ్ చేయడం అనేది అన్నెసెసరీ. ఆ కంపెనీ జస్ట్ ఎంజాయ్ చేస్తున్నా అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ట్రై టు సీ ఎవ్రీథింగ్ టు whether that properly fits in the business frame and organization policy. You should be persistent and should be possessed and attitude of skepticism. సో ఎట్లుండాలి ఈ పర్సన్ అనేవాడు, ఆల్వేస్ యాటిట్యూడ్ ఆఫ్ స్కెప్టిసిజం, అంటే క్వశ్చనింగ్ మైండ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఈ షుడ్ నాట్ గివ్ అప్ ఆర్ ఫీల్ సాటిస్ఫైడ్ ఈజీలీ. సో ఎవరైనా క్వశ్చన్స్ నువ్వు అడిగినావు అనుకోండి, ఆ పర్సన్ నీకు ఆన్సర్ ఇవ్వలేదు అనుకోండి, నువ్వు వెంటనే గివ్ అప్ ఇచ్చేయకూడదు. అండ్ నువ్వు కంపల్సరీగా అతని దగ్గర నుంచి ప్రాపర్ ఆన్సర్ని తీసుకొని నువ్వు సాటిస్ఫై కావాలి. అండ్ ఈ షుడ్ బి ఇంబైబ్ ఏ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ రాదర్ దెన్ ఫాల్టీ ఫైండింగ్స్ అప్రోచ్ అండ్ షుడ్ గివ్ ఫీలింగ్. ఇతని అప్రోచ్ ఎట్టున్నాడంటే ఒక కంపెనీకి అనేది ఇతను చేసే వర్క్ అనేది ఆల్వేస్ ఫాల్ట్ ఫైండింగ్ అనేది ఉండకూడదు, ఒక కన్స్ట్రక్టివ్ వేలో పోవాలి. అండ్ తర్వాత వాళ్ళు వీతనిచ్చే ఎఫర్ట్స్ అనేది ఆ కంపెనీ వాళ్ళు ఎట్లా ట్రీట్ చేసుకోవాలంటే వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అనేది తెలుసుకోవాలి, అంతేకాని వాళ్ళు చేస్తున్న ఫాల్స్ ఐడెంటిఫై చేస్తారనేది అనుకోకూడదు. నెక్స్ట్ ఈఫ్ ఆడిటర్ సక్సీడెడ్ ఇన్ గివింగ్ ఫీలింగ్ ఆఫ్ హెల్ప్. సో ఆడిటర్ కన్నా సక్సెస్ అయితే ఏమైనా సక్సెస్ కావాలి, ఎవరైతే కంపెనీకి పోయినారో వాళ్ళకి ఫీలింగ్ అనేది ఉండాలి, ఇతను హెల్ప్ చేస్తాడని ఆర్ ఇతను అసిస్టెన్స్ చేస్తాడని. త్రో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్తో హీ విల్ ఏబుల్ టు అబ్టైన్ కోఆపరేషన్ ఆఫ్ ద పర్సన్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆపరేషన్స్. దిస్ విల్ ఇట్ సెల్ఫ్ బి ట్రెమెండస్ అచీవ్మెంట్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటర్. సో ఎప్పుడైతే ఆపరేషనల్ ఆడిటర్ కన్నా ఆ ఫీలింగ్ని తీసుకొస్తే ఏమని హెల్ప్ చేస్తాడో అసిస్టెన్స్ చేస్తాడు అనేది ఆ మైండ్ సెట్గానే తీసుకొస్తే ఆ మేనేజ్మెంట్కి, ఆ కేసులో ఆపరేషనల్ ఆడిటర్ అచీవ్ అయినట్లే. ఈ వుడ్ షుడ్ ట్రై టు డెవలప్ ఏ టీమ్ కంప్రమైజ్డ్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, అకౌంటింగ్ నుంచి, ఫైనాన్స్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక గ్రూప్ని రెడీ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టెక్నికల్ పీపుల్ ఇన్ ఆపరేటింగ్ ఆడిటింగ్ ఈజ్ జనరలీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. That is 21 question. Perfect Steel Limited has reported a high turnover. ఎంత టర్న్ చేసింది? 560 crores టర్న్ చేసింది in the financial year 18-19 has compared to earlier, but its sales return has also increased to 10% for only 4% అప్ టు ద లాస్ట్ ఇయర్. సో ఇంతకుముందేమో 4% రిటర్న్ జరుగుతున్నాయి, ఇప్పుడు 10% రిటర్న్స్ జరుగుతున్నాయి. ద మేనేజ్మెంట్ ఈజ్ కన్సర్న్ అబౌట్ ద హై సేల్స్ రిటర్న్స్. సో మేనేజ్మెంట్ మనకి ఎంత సేల్స్ తగ్గిపోతున్నాయి అనేది, సేల్స్ రిటర్న్స్ పెరుగుతున్నాయి అనేది కన్సర్న్ అయింది. అండ్ ఫీల్స్ నీడ్ టు గెట్ ఆపరేషనల్ ఆడిట్ డన్. సో ఆపరేషనల్ ఆడిట్ చేయాలనుకుంటుంది. సో ఇది పిఎన్ఎల్ ఐటమ్, సేల్స్ అంటే పిఎన్ఎల్ ఐటమ్. సో ఆపరేషనల్ ఆడిట్ చేయాలి అనుకుంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్స్. అదర్ కంపెనీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్. సో ఆల్రెడీ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఉంది. ఎలాబోరేట్ ద పాసిబుల్ రీజన్స్ వై మేనేజ్మెంట్ ఈజ్ గెట్టింగ్ ఆపరేషనల్ ఆడిట్ డన్ వెన్ ఇంటర్నల్ ఆడిట్ ఈజ్ already been done in both department by stating shortcoming of conventional information sources. You also required to discuss different in approach of both these audits. సో ఆపరేషనల్ ఆడిట్కి ఇంటర్నల్ ఆడిట్కి డిఫరెన్స్ చెప్పాలి. తర్వాత ఆపరేషనల్ ఆడిట్ ఎందుకు చేయాలి అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ వై ఆపరేషనల్ ఆడిట్, ఎందుకు ఆపరేషనల్ ఆడిట్ అంటే ద నీడ్ ఫర్ ఆపరేషనల్ ఆడిట్ హ్యాస్ అరైజన్ due to inadequacy of traditional source of information for an effective management of the company, where management is at distinct for actual operation due to layers of delegations of responsibility separating its formalities. ఇక్కడ ఏమంటే
మనకి ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అంటే మీకు రెగ్యులర్గా ఇప్పుడు హెడ్ ఆఫీస్ మనకి జియో తీసుకున్నాం అనుకోండి, జియోలో మనకి హెడ్ ఆఫీస్ అనేది ఒక ముంబైలో ఒక హెడ్ ఆఫీస్ ఉంది. ఇవి దీని యొక్క బ్రాంచెస్ అనేది ఒక బెంగళూరులో అండ్ చెన్నైలో అండ్ ఏపీలో బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. సో డిఫరెంట్ ఆఫ్ సెగ్రిగేషన్, డిఫరెంట్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి ఇక్కడ పోతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ మెయిన్ మేనేజ్మెంట్కి ఈ బ్రాంచెస్కి సంబంధించి. మెయిన్ మేనేజ్మెంట్కి ఇక్కడ ఎఫెక్టివ్ జరుగుతుందా లేదనే తెలియదు. ఆపరేషన్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెలిగేషన్స్, రెస్పాన్సిబుల్ పర్సన్స్, దీనికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు, దీనికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు, దీనికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్ పర్సన్ అనేవాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు. యాక్చువాలిటీ ఏమనేది తెలియదు ఎవరికి, ఈ మెయిన్ పర్సన్స్కి. దానికోసం ఈ ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పోతుంటుందో రెగ్యులర్గా పంపిస్తుంటారో క్వార్టర్లీ అని హాఫ్ అని, ఈ ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇన్అడ్వకేసీగా ఉంటుంది మేనేజ్మెంట్ మెయిన్ పర్సన్స్కి. నెక్స్ట్ దీనివల్ల యాక్చువాలిటీ అనేది తెలియదు. ఆపరేషనల్ ఆడిటర్ ఈజ్ కన్సిడర్ హ్యాస్ స్పెషలైజ్డ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టూల్ టు ఫిల్ ద వైడ్ దట్ కన్వెన్షనల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఫెయిల్స్ టు ఫిల్. ఏదైతే కన్వెన్షనల్ అంటే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ అనేది ఏవైతే ఉన్నావో ఆ కన్వెన్షనల్ డేటా అనేది ఫెయిల్ అవుతుందో దాన్ని ఫిల్ చేసేదే ఈ ఆపరేషనల్ ఆడిటర్. కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ రొటీన్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇవ్వడము, ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడము అండ్ పీరియాడిక్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సర్వే చేయడము. సో వీళ్ళంతా రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా మనకి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని, ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ని, పీరియాడిక్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ని, సర్వేని ఇవన్నీ ఇస్తుంటారు. దిస్ కన్వెన్షనల్ సోర్స్ ఫెయిల్స్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద బెస్ట్ డైరెక్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆల్ ఆఫ్ whose activities done do not come under direct observations of the manager. సో ఏవైతే యాక్టివిటీస్ ఉన్నావో అవి రావు డైరెక్ట్ అబ్జర్వేషన్కి మేనేజ్మెంట్కి. ద షార్ట్ కమింగ్ ఆఫ్ దిస్ సోర్స్ కెన్ బి స్టేటెడ్ హ్యాజ్ అండర్. సో ఈ షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉన్నావో వాటన్నిటిని ఇట్లా చూసుకోవాలి. ఫస్ట్, ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్స్ ఆర్ టూ ప్రీ-ఆక్యుపైడ్ విత్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్ అండ్ అచీవింగ్ ఆఫ్ టార్గెట్స్. సో ఎగ్జిక్యూటివ్స్ ఎవరున్నాయో, మేనేజ్మెంట్ ఎవరున్నాయో, ప్రీ-ఆక్యుపైడ్ ఇంప్లిమెంటేషన్స్ ఏమున్నాయి, ప్లాన్స్ ఎంత ఉన్నాయి, అచీవ్మెంట్స్ ఎంత ఉన్నాయి, టార్గెట్ ఎంత అచీవ్ అవుతున్నాయో. దే హ్యావ్ లెఫ్ట్ విత్ వెరీ లిటిల్ టైమ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ లొకేట్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయలేరు. దే మే కమ్ అక్రాస్ ప్రాబ్లమ్స్ దట్ హ్యావ్ కమ్ టు సర్ఫేస్ బట్ దే ఆర్ హార్డ్లీ అవేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ బ్రేవరింగ్ అండ్ పొటెన్షియల్. సో వాళ్ళు డీల్ చేయగలరా, వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఉందా లేదా అనేది తెలుసుకోలేరు. హార్డ్లీ అవేర్ ద ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ తెలియదు. సో మీకు ఫస్ట్ ప్రాబ్లం ఏమనేది తెలియకుంటే మీరు సొల్యూషన్ని ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. సో దట్ ఈస్ ద కేస్. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్స్ వచ్చేసి వాళ్ళు ఒక ప్రీ ఇంప్లిమెంటెడ్ ప్లాన్స్ ప్రొసీజర్స్లో ఉంటారు. వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఏం ఐడెంటిఫై చేయలేరు. వన్స్ మీరు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయలేకుంటే ఆన్సర్స్ అనేది రావు. ఇది ఫస్ట్ షార్ట్ కమింగ్, అంటే నీకు ఫస్ట్ లిమిటేషన్స్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజర్స్ చూసుకుంటే. నెక్స్ట్, మేనేజర్స్ అండ్ దేర్ ఎయిడ్స్ ఆర్ జనరల్లీ రిలైడ్ అపాన్ ద ట్రాన్స్ఫర్మింగ్ ఇన్ఫర్మేషన్ దెన్ ఫర్ బుకింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆర్ అనలైజింగ్ ద సిచ్యువేషన్. సో వాళ్ళు ఎప్పటికప్పుడు అనలైజింగ్ చేయడము, ఎప్పటికప్పుడు చూసుకోరు అవన్నీ. జస్ట్ వాళ్ళ యొక్క డ్యూటీ ఏమనుకుంటారు, మనం బుక్స్లో రికార్డ్ చేయాలి, ఇవి ట్రాన్స్మిట్ చేయాలి, మనం బుక్స్లో రికార్డ్ చేయాలి, అవి ట్రాన్స్మిట్ చేయాలి. ఇది ఇంకొక షార్ట్ కమింగ్ అనమాట. ఇది ఇంకొక లిమిటేషన్స్. అనలైజింగ్ చేసే స్కిల్స్ వాళ్ళు ఉపయోగించారు. నెక్స్ట్, ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై మేనేజర్స్ ఇట్ నాట్ నెసెసరీ ఆబ్జెక్టివ్, ఆఫ్టెన్ ఇట్ మే బీ బయాస్డ్ ఫర్ వేరియస్ రీజన్స్. సో ఆల్మోస్ట్ బయాస్డ్గా ఉంటుంది వీళ్ళు పంపించే ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్, కన్వెన్షనల్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఆర్ ఆఫ్టెన్ routine and mechanical in character and have definite leaning towards accounting and financial information. They are also historical in నేచర్. సో కన్వెన్షనల్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఎట్లుంటుంది, రొటీన్గా అండ్ మెకానికల్ క్యారెక్టర్లో ఉంటుంది. డిఫరెంట్ లీనింగ్ టువర్డ్స్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షింగ్ ఇన్ఫర్మేషన్. దే ఆర్ ఆల్సో హిస్టారికల్ ఇన్ నేచర్. అంటే వీళ్ళ యొక్క డేటా అనేది బుక్ చేసినాము, లాస్ట్ ఇయర్ బుక్ చేసినది ఈ ఇయర్ ఏమన్నా అడిషన్ చేయాలా, డిలీషన్ చేయాలా, అదొకటే ఉంటుంది హిస్టారికల్ డేటాతో. అంతేకాని దాన్ని అనలైజింగ్ చేసేది ఏమీ ఉండదు. నెక్స్ట్, ఇది ఒక షార్ట్ కమింగ్. సో ఇప్పుడు మనం 3 షార్ట్ కమింగ్ చెప్పినాం. ఒకటి, ఎగ్జిక్యూటివ్స్ మేనేజర్స్ ఎట్లుంటారంటే ప్రీ ఆక్యుపైడ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా వర్క్ చేస్తారు. అండ్ ఈ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తే చాలు, దాన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ఉంటారు, జస్ట్ రిలే అవుతుంటారు. నెక్స్ట్, థర్డ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో
వాళ్ళకి ట్రాన్స్మిటింగ్ చేసే వరకు మాత్రమే ఉంటుంది ఆబ్జెక్టివ్. అండ్ బయాస్ రీజన్స్తో వేరియస్ రీజన్స్తో వాళ్ళు ప్రాపర్గా చేయరు. అండ్ కన్వెన్షనల్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ అనేది రొటీన్ అండ్ మెకానికల్ ఉంటుంది క్యారెక్టర్లో, డిఫినెట్ లీనింగ్ టువర్డ్స్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్ ఇన్ఫర్మేషన్. దే ఆర్ ఆల్సో హిస్టారికల్ ఇన్ నేచర్, మొత్తం హిస్టారికల్ నేచర్లో ఉంటుంది. అదర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ contained in annual audited accounts and routine report prepared by the operating department have their own limitations. So వాళ్ళకి ఓన్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ద యాన్యువల్ ఆడిటెడ్ అకౌంట్స్ ఆర్ గుడ్ యాజ్ ఫర్ హ్యాస్ ఓవర్ ఎవల్యూషన్ ఈజ్ కన్సర్న్ ఇన్ మానిటరీ టర్మ్స్. సో ఇంటర్నల్ రిపోర్ట్ చూసేదానికన్నా ఏదైతే యాన్యువల్ ఆడిటెడ్ స్టేట్మెంట్స్ ఉంటావో అవి కొంతవరకు గుడ్డే ఉంటాయి. ఎందుకంటే యాన్యువల్ ఆడిటెడ్ స్టేట్మెంట్స్ వచ్చేసి అవుట్ సైడ్ పర్సన్ స్టాట్యూటరీ ఆడిటర్ పర్ఫామ్ చేస్తాడు కాబట్టి అతని రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా అతను వర్క్ చేస్తాడు. బట్ ఇంటర్నల్ వాళ్ళని నువ్వు నమ్మడానికి లేదు. ఇంటర్నల్ యొక్క డేటాని అనలైజింగ్ స్కిల్స్ ఏమి యూజ్ చేయరు. సో కొంతవరకు మంచిది ఏమన్నా ఉంది అంటే గుడ్ ఫర్ ఉంటే అది ఆడిటెడ్ రిపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, sales may be shown in high monetary values compared to previous year, and this may apparently suggest that functioning of sales department is satisfactory. సో నీకు సేల్స్ పెరుగుతున్నాయి అంటే మానిటరీ టర్మ్స్లో ఫంక్షనింగ్స్ అనేది ప్రాపర్గా ఉన్నట్లు. బట్ దిస్ మే హ్యావ్ బీన్ కాస్డ్ బై నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ రియల్లీ బ్యాడ్ పర్ఫార్మెన్స్. సో నీకు ఫ్రంట్గా గుడ్గా కనిపించినంత మాత్రాన అది బ్యాడ్ పర్ఫార్మెన్స్ లేనట్లు కాదు. బ్యాక్ ఎండ్లో ఈ సేల్స్ మానిటరీలో ఇంక్రీజ్ కావడానికి వేరియస్ రీజన్స్ అనేది ఉంటాయి. దిస్ ఫ్యాక్ట్ మే నాట్ రెడీలీ నోన్ యూజ్ అన్లెస్ వన్ కేర్ టు అనలైజ్ ద సేల్స్ డేటా. సో ఈ డేటా అనేది ఎవరికి బయట వాళ్ళకి ప్రొజెక్షన్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఎవరికి తెలియదు. ఇది తెలుసుకోవాలంటే ప్రాపర్ అనలైజ్ స్కిల్స్ అనేది ఉండాలి. సేల్స్ డేటాని అనలైజ్ చేస్తుండాలి. నోట్స్ ఎక్స్ప్లెనేషన్స్ని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదర్ రిలేటింగ్ అకౌంటింగ్ డేటాని చూడాలి. ఈవెన్ ఏ స్టడీ ఆఫ్ దిస్ నేచర్ మే నాట్ ఫుల్లీ రివీల్ ద వీక్నెసెస్. సో ఈ స్టడీ ఒకటే రివ్యూ చేయలేదు ఫుల్లీ వీక్నెసెస్ ఏమున్నాయనేది. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ దట్ ద ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఫర్ సేల్ హ్యాస్ బీన్ లాస్ట్ పార్ట్లీ while some fortuitous sales have been compensated the loss. For example, the routine weekly production report may include production that is subsequently rejected by the quality control staff, or to avoid some showing a bad production performance, even the partly produced goods are also included. సో ఏం చేస్తున్నా అంటే కొన్ని కేసుల్లో కొంతమంది రిజెక్ట్ చేసింటారు గూడ్స్ని ప్రొడక్షన్కి సంబంధించి. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం రిపోర్ట్ చేయకుండా ఒక హాఫ్ రిజెక్ట్ చేసినట్లు, మొత్తం ఒకటేసారి బ్యాడ్ పర్ఫార్మెన్స్ చూపడం ఎందుకని ఒక హాఫ్ రిజెక్ట్ చేసినట్లు, హాఫ్ యూజ్ చేసినట్లు అట్లా చేసుకుంటారు. రిమెంబర్ ఆల్ దిస్ హ్యాపెన్ ఇన్ స్పైట్ ఆఫ్ స్పెసిఫిక్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్ అబౌట్ ద బేసిస్ ఆఫ్ విచ్ ప్రొడక్షన్ రిపోర్ట్ ఈజ్ మేడ్ అవుట్. సో మనకి స్పెసిఫిక్ మేనేజ్మెంట్ చూసుకొని ఇట్లా ప్రొడక్షన్ రిపోర్ట్స్ అనేది రెడీ అవుతాయి ఒక్కొక్క కేసులో. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మే బీ నోటీస్డ్ ఇన్ ద మ్యాటర్. సో రొటీన్ డిపార్ట్మెంటల్ రిపోర్ట్లో కనుక చూసుకుంటే, సో రొటీన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం రాకుండా రిపోర్ట్ని మేనేజ్ చేసి రాస్తారు. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ రిపోర్ట్ కనుక చూస్తే the busy management people who can afford time only to glance over the performance reports. సో ఎవరు బిజీ మేనేజ్మెంట్ పీపుల్ వాళ్ళు జస్ట్ గ్లాన్స్ని చెక్ చేస్తారు ఓవర్ టైంకి. కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ టు మేక్ అన్ ఇంటిగ్రేటెడ్ రీడింగ్ ఆఫ్ సెవరల్ రిపోర్ట్స్ ఆర్ టు అండర్టేక్ అన్ అనాలిసిస్ ఆఫ్ సచ్ రిపోర్ట్స్. సో ఇంటిగ్రేటెడ్ రీడింగ్ చేయాలి అని అనుకోరు అండ్ అనాలిసిస్ చేయాలని అస్సలు అనుకోరు. వాట్ దే నీడ్ ఈజ్ రిలయబుల్ అన్మానిపులేటెడ్ అండ్ ఆబ్జెక్టివ్ రిపోర్ట్ విచ్ దే కుడ్ లైక్ టు లుక్ ఇన్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. సో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి ఏం కావాలి, రిలయబుల్ కావాలి, అన్మానిపులేటెడ్ కావాలి, ఆబ్జెక్టివ్ రిపోర్ట్ కావాలి ఆల్వేస్. వాటికి గ్లాన్స్ని చూస్తుంటారు. నెక్స్ట్ ఇది కూడా ఒక షార్ట్ కమింగ్. జస్ట్ మనం పైన చూసుకుంటూ ఉంటే ఇన్డెప్త్గా ప్రాబ్లమ్స్ అనేది మీకు అర్థం కాకుంటాయి. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ కంట్రోల్ in satisfactory manner cannot be relied upon to bring light of environmental conditions. కొన్ని కేసెస్లో మీకు ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ బేస్ చేసుకొని కూడా నీ యొక్క ఆపరేషనల్ కంట్రోల్స్ అనేది సాటిస్ఫాక్టరీ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వింటర్ సీజన్ అనుకోండి, మీది మార్నింగ్ సెషన్ యొక్క కంపెనీ అనుకోండి. వింటర్ సీజన్లో వర్క్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు అట్ ద మార్నింగ్ సెషన్స్లో. నెక్స్ట్ కంట్రోల్స్ ఆర్ స్పెసిఫిక్ అండ్ దేర్ సాటిస్ఫాక్టరీ ఆపరేషన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ situation under control. Also monitoring of breakdowns or non-operations of controls is periodic
ఫినామినా. సో మానిటరింగ్ బ్రేక్ డౌన్స్ని మానిటర్ చేయడము, నాన్ ఆపరేషన్ కంట్రోల్స్ని అండ్ పీరియాడిక్ ఫినామినాగా చూసుకోవడం. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ కంట్రోల్ ఈ సాటిస్ఫాక్టరీ అది చూసినాం కదా. నెక్స్ట్ సర్వేస్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్. కొన్ని కేసుల్లో ఏం చేస్తామో సర్వే చేస్తాము ఆర్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ని కూడా చేస్తాము. నో డౌట్ ఆర్ వెరీ యూజ్ఫుల్ బట్ దీస్ ఆర్ బెస్ట్ అకేషనల్ ఇన్ క్యారెక్టర్. సో ఆల్సో దేర్ ఆర్ కాస్ట్లీ, time consuming and keeping the departmental key personnel busy during the period they are on. సో సర్వేస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అక్కడ డౌట్ అనేది ఏం ఉండకూడదు. అండ్ అంటే అవి అకేషనల్ క్యారెక్టర్లో ఉంటాయి మామూలుగా అయితే. బట్ దాని యొక్క కాస్ట్, దాని యొక్క టైం కన్జ్యూమింగ్, దాని యొక్క డిపార్ట్మెంటల్ కీ పర్సన్స్ అనేవాళ్ళు బిజీ ఉంటారు డూయింగ్ ద పీరియడ్ దే ఆర్ ఆన్. దో దే ఆర్ బేసికలీ అన్ అటెంప్ట్ టు క్యారీ అవుట్ ద పోస్ట్ మార్టం రాదర్ దెన్ ఎన్లైటెన్. సో ఇవేమి ఈ సర్వేరు ఇన్వెస్టిగేషన్ అంటే ఒక ప్రాబ్లం వచ్చింది. సో ఒక పర్సన్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత సర్వేలు ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే ఏమంటే ఒక డెడ్ బాడీని మీరు పోస్ట్ మార్టం చేసింది అట్లా. సో అంటే ఏం చేసి చంపినారు వీళ్ళని, ఈ పర్సన్ని రేప్ చేసి చంపినారా, ఆర్ కొట్టి చంపినారా, ఆర్ ఉరి చేసి చంపినారా, ఆర్ ఇంకోటి చేసి చంపినారా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మీరు పోస్ట్ మార్టం చేస్తున్నారు. సో అది ఆఫ్టర్ ద డెత్ పోస్ట్ మార్టం చేసినట్టుంటుంది మీరు చేసే ఈ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సర్వేస్ అనేది. సో బిఫోర్ జరగకముందు జరగకుండా చూసుకోవాలి, కానీ జరిగిన తర్వాత ఎన్ని టెస్ట్లు, ఎన్ని మార్టమ్స్, ఎన్ని పోస్ట్ మార్టం చేసినా నో యూజ్. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ చెప్పినాం. ఏమేమి చెప్పినాం? షార్ట్ కమింగ్స్ ఒకటి, మేనేజర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అయ్యేది చెప్పినాము. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నాట్ నెసెసరీ ఆబ్జెక్టివ్ అని చెప్పినాము. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ ఇంటర్ ఆడిట్ రిపోర్ట్ అనేది రొటీన్ వర్క్ని పర్ఫామ్ చేస్తుందని చెప్పినాము. నెక్స్ట్ వచ్చేసి అదర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అనే దానిలో యాన్యువల్ ఆడిటెడ్ స్టేట్మెంట్ని మనం గుడ్ అది నమ్మొచ్చు అని చెప్పినాము. తర్వాత వచ్చేసి ఆపరేషనల్ కంట్రోల్స్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉండవు కొన్ని కేసెస్లో ఎన్విరాన్మెంటల్ కండిషన్ని బేస్ చేసుకునేది. తర్వాత సర్వీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే చేస్తారో అవి లైక్ పోస్ట్ మార్టం చేసినట్లు ఆఫ్టర్ ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యాపెన్. ఇవి ఆపరేషనల్ ఆడిట్ చేయడానికి మంచిది. ఇవన్నీ షార్ట్ కమింగ్స్ ట్రెడిషనల్ దానిలో ఉండేటివి. దట్ ఈస్ డిఫరెన్స్ ఇన్ ద అప్రోచ్ ఆఫ్ బోత్ దిస్ ఆడిటెడ్. దట్ ఈస్ దానికి డిఫరెన్స్ చెప్తున్నాం మనం ఇంటర్నల్ ఆడిట్కి అండ్ ఆపరేషనల్ ఆడిట్కి. దట్ ఈస్ పర్సెప్షన్. ఫస్ట్, ట్రెడిషనల్లీ ఇంటర్నల్ ఆడిటర్ హ్యాస్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఫంక్షన్ అండ్ డెరైవింగ్ దేర్ అథారిటీ ఫ్రమ్ మేనేజ్మెంట్. సో ఇతను ఆ మేనేజ్మెంట్ని ప్రొటెక్టివ్ చేయడానికి చూస్తారు, ఎందుకంటే అతనికి అథారిటీ అనేది ఫ్రమ్ మేనేజ్మెంట్ నుంచి వచ్చింటుంది. కాబట్టి నువ్వేమన్నా కొంచెం వాళ్ళకి అగెనెస్ట్ రాస్తే అన్ని యొక్క అథారిటీని తగ్గించే పవర్స్ మేనేజ్మెంట్కి ఉంటుంది. కాబట్టి నువ్వు మేనేజ్మెంట్ని ప్రొటెక్టివ్ చేయాలి అనుకుంటావు. సో ప్రొటెక్టివ్ ఫంక్షన్లో వర్క్ చేస్తావు. దే వ్యూ and examine internal controls in the financial and accounting areas to ensure the possibility of loss, wastage, fraud and not there. సో వాళ్ళు ఏం చూస్తారు? ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ ఏరియాని చూస్తారు. అండ్ ఈ లాసెస్, వేస్టేజ్, ఫ్రాడ్ ఆర్ నాట్ దేర్ అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. అకౌంటింగ్ బుక్స్ని, ఫైనాన్షియల్ బుక్స్ని, అకౌంటింగ్ బుక్స్ని వెరిఫికేషన్ చేయడం. దే చెక్ ద అకౌంటింగ్ బుక్స్ అండ్ రికార్డ్ టు సీ వెదర్ ద ఇంటర్నల్ చెక్స్ ఆర్ ప్రాపర్లీ వర్కింగ్ అండ్ ద రిజల్ట్స్ అకౌంటింగ్ డేటా ఆర్ రిలయబుల్. సో ఇంటర్నల్ చెక్కింగ్ చేస్తారు వర్కింగ్స్ని, బుక్స్ని, అకౌంటింగ్ రికార్డ్స్ని. ఇవి అకౌంటింగ్ డేటా రిలయబులా కాదా రిజల్టింగ్కి అని చెప్తాము. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, when the auditor looks into the vouchers to see whether they corroborate the entries in the cash book or physically examines the cash in hand, he is doing his traditional protective functions. సో ఏం చేయాలి? ఆడిటర్ ఏం చేయాలి? వోచర్స్ని చూస్తారు, ఎంట్రీస్ ఇన్ క్యాష్ బుక్లో చూస్తారు, ఫిజికల్ ఎగ్జామిన్ చూస్తారు క్యాష్ని. అది ఎంత ట్రెడిషనల్ ప్రొటెక్టివ్ ఫంక్షన్. ద మూమెంట్ బి కన్సర్న్ హిమ్సెల్ఫ్ టు సీ వెదర్ ద కస్టమర్ కంప్లైంట్స్ ఆర్ డ్యూలీ అటెండెడ్ ఆర్ వెదర్ క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ సెక్యూర్. సో నార్మల్గా ఏం చూడాలి మనం? కస్టమర్ కంప్లైంట్స్ ఏమున్నాయి, కస్టమర్ కంప్లైంట్స్కి సంబంధించి మనం ఏమైనా పేమెంట్ చేసేది ఉందా, ఆ పేమెంట్కి తగ్గ ఎక్సెస్ క్యాష్ అనేది బుక్స్లో ఉందా లేదా అనేది ఇది ఆపరేషనల్ ఫీల్డ్ అనమాట. సో రెగ్యులర్ వాళ్ళు క్యాష్ బుక్ని, రికన్సిలేషన్ని, బుక్లో బ్యాంక్లో డిపాజిట్ అయిందా లేదా ఇది వరకు చూసేది పర్సన్ ఎవరు? ఇంటర్నల్ ఆడిటర్. బట్ ఆపరేషనల్ ఫీల్డ్ ఎట్లా? మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉందా, ఆ ప్రాబ్లమ్స్కి మీట్ అయ్యేంత ఎక్సెస్ క్యాష్ మనతో ఉందా లేదా అనేది చెక్ చేస్తాము. నెక్స్ట్, ఆల్సో ఈ విల్ రివ్యూ ద ఆపరేషనల్ కంట్రోల్ ఆన్ క్యాష్
to determine whether the maximum possible protection has been given to cash. The operational control law క్యాష్ని డిటర్మైన్ చేయాలి, మ్యాక్సిమం పాసిబుల్ ప్రొటెక్షన్ ఎంతవరకు చేయగలం అనేది ఆపరేషన్ వాళ్ళు చూసేది. అండ్ సిమిలర్లీ ఇన్ ద ఆడిట్ ఆఫ్ స్టాక్ he would be interested in such matters as reorder policy, obsolescence policy and overall inventory management policy. In pure administrative area on stock, he will see whether adequate security and insurance arrangements exist in protection of stock. So నార్మల్ వాళ్ళు స్టాక్ని ఆడిట్ చేస్తే మొత్తం ఆర్డర్స్ ఎట్టున్నాయి, రీఆర్డర్స్ ఎట్టున్నాయి, వాటిని మాత్రమే చూస్తాము. బట్ ఆపరేషనల్ వాళ్ళు ఎట్లా అంటే రీఆర్డర్ పాలసీస్ ఎట్లున్నాయి అండ్ అబ్సల్సెన్సీ పాలసీస్ ఎట్లున్నాయి, ఓవరాల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పాలసీస్ ఎట్లున్నాయి, దానికి అడ్వకేట్ సెక్యూరిటీ ఉందా లేదా, ఇన్సూరెన్స్ అరేంజ్మెంట్ ఉందా లేదా, ప్రొటెక్షన్ ఉందా లేదా స్టాక్, ఇవన్నీ మనం చెక్ చేస్తారు ఆపరేషనల్ కంట్రోల్స్లో. నెక్స్ట్ ఇష్యూస్. ద బేసిక్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ in conceptualization of techniques of operational auditing is the auditor role is recommending corrections or installing systems and controls. సో టెక్నిక్ ఏమంటే ఈ ఆపరేషన్ లాలో మొత్తం రికమెండేషన్స్ ఏమేమి చేస్తారు, కరెక్షన్ చేయనిక, కొత్త సిస్టమ్స్ని కంట్రోల్స్ని ఇన్స్టాల్ చేయనిక వీళ్ళు చెప్తారు కాన్సెప్చువలైజేషన్. నెక్స్ట్ అకార్డింగ్ టు లిండ్బర్గ్ అండ్ కోహన్ సచ్ ఏ సిచ్యువేషన్ వుడ్ బి ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ రోల్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటర్. సో ఇంటర్నల్ ఆడిటర్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ చేసుకునేటప్పుడు కాంటెక్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఆర్ రిలవెంట్. సో ఇంటర్నల్ ఆడిట్ అనేది రిలవెంట్గా ఉండాలి. అకార్డింగ్ టు ద ఇన్స్టిట్యూట్ ద ఇంటర్నల్ ఆడిటర్ షుడ్ బి ఫ్రీ టు రివ్యూ అండ్ అప్రైజ్ పాలసీస్, ప్లాన్స్, ప్రొసీజర్స్, రికార్డ్స్. సో పాలసీస్ ఏమున్నాయి అండ్ ప్లాన్స్ ఏమున్నాయి అండ్ ప్రొసీజర్స్ ఏమున్నాయి, వీటన్నింటి ట్రిపుల్ పి. సో ఇంటర్నల్ ఆడిటర్ ఏం చూసుకుంటారు, పాలసీస్, ప్రొసీజర్స్, ప్లాన్స్ అండ్ రికార్డ్స్, వీటన్నింటిని చూసుకుంటారు. బట్ ఈజ్ రివ్యూ అండ్ అప్రైజల్ డస్ నాట్ ఇన్ ఎనీ వే రిలైజ్ అదర్ పర్సన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అసైన్డ్ టు హిమ్. సో వీటన్నింటిని చూడొచ్చు ఎవరు, ఇంటర్నల్ ఆడిటర్. బట్ వేర్ హ్యాస్ further distinction should be observed between traditional internal auditing and operational auditing. This lies that attitude and approach. సో ఇంటర్నల్ ఆడిటర్ యొక్క యాటిట్యూడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఆపరేషనల్ ఆడిటర్ యొక్క యాటిట్యూడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, అండ్ అప్రోచ్ కూడా డిఫరెంట్ ఉంటుంది, హోల్ ఆడిటింగ్ ప్రపోర్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటింగ్ ప్రోగ్రామ్ షుడ్ బి గైడ్ టు మేనేజ్మెంట్ పాలసీస్, మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ అండ్ మేనేజ్మెంట్ గోల్స్. సో ఆపరేషనల్ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఎట్లుంటుందంటే మేనేజ్మెంట్ యొక్క పాలసీస్ని, మేనేజ్ యొక్క ఆబ్జెక్టివ్స్ని, మేనేజ్ యొక్క గోల్స్ని రీచ్ అయ్యేలాగా ఉంటుంది. ఏవి ఆపరేషనల్ ఆడిట్ యొక్క ఆస్పెక్ట్స్ అనేవి. ప్రోగ్రామ్ అనేది అట్లనే ఉంటుంది. ఏవి మేనేజ్మెంట్ యొక్క పాలసీస్ని, మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ని, మేనేజ్మెంట్ యొక్క గోల్స్ని రీచ్ అయ్యేలాగా. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏమి, ఇద్దరికి ఆబ్జెక్టివ్స్ ఏమి, ఫస్ట్ మనం పర్సెప్షన్ చెప్పినాము, తర్వాత ఇష్యూస్ చెప్పినాము, తర్వాత ఆబ్జెక్టివ్స్ చెప్తున్నాము ఇంటర్నల్కి అండ్ ఆపరేషనల్కి. ఇంటర్నల్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటింగ్ ఈజ్ టు వెరిఫై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్లాన్. సో మన యొక్క ఆపరేషనల్ ఆడిటింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి, కంపెనీ అనేది దాని యొక్క ప్లాన్స్ని ఫుల్ఫిల్ అవుతుందా లేదా, అండ్ బిజినెస్ అనేది సౌండ్గా ఉందా లేదా, సౌండ్ రిక్వైర్మెంట్, ఫోకసింగ్ అంటే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ మీద ఫోకసింగ్ చేయడానికి సౌండ్ బిజినెస్గా ఉందా లేదా. సౌండ్ బిజినెస్ అంటే మ్యూజిక్ సిస్టమ్ అనుకునేది, నో ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉందా లేదా, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని రీచ్ కావడానికి, దాని యొక్క ప్లాన్స్ని ఫుల్ఫిల్ అవుతుందా లేదా, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అవుతుందా లేదా, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. ద ఆపరేషనల్ ఆడిటర్ షుడ్ నాట్ ఓన్లీ హ్యావ్ ప్రాపర్ బిజినెస్ సెన్స్. అతనికి ఓన్లీ బిజినెస్ సెన్స్ ఒక్కడే ఉండడమే కాదు, అతనికి ఇంకా ఏమి ఎక్యూట్ ఉంటుందంటే నాలెడ్జ్ ఆఫ్ పాలసీస్ ఏమున్నాయి, ప్రొసీజర్స్ ఏమున్నాయి అండ్ సిస్టమ్ ఆఫ్ కంట్రోల్స్ ఏమున్నాయి, వాటన్నిటి మీద కూడా అతనికి నాలెడ్జ్ ఉంటుంది. ఈ షుడ్ బి ఇంటిమేట్లీ ఫెమిలియర్ విత్ ద బిజినెస్, ఇట్ ఇస్ నేచర్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఆఫ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్. సో నేచర్ ఏమి, ప్రాబ్లమ్స్ ఏమి, ప్రాస్పెక్టస్ ఏమి ఆఫ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి వీటన్నిటిని చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ అబోవ్ ఆల్ హిజ్ మైండ్ షుడ్ బి ఓపెన్ అండ్ యాక్టివ్. సో ఆల్వేస్ ఇతని యొక్క మైండ్ అనేది, ఇతని యొక్క ఆపరేషనల్ ఆడిట్ యొక్క మైండ్ అనేది ఆల్వేస్ యాక్టివ్గా ఉంటుంది, ఆల్వేస్ ఓపెన్గా ఉంటుంది. నెక్స్ట్
ఇతను ఏబుల్ టు పర్సీవ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్టస్ అండ్ గ్రాఫ్ ద టెక్నికల్ మ్యాటర్స్. సో ప్రాబ్లమ్స్ ఏమున్నవి అండ్ ప్రాస్పెక్టస్ ఏమి అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్ని కూడా ఇతను గ్రాస్ప్ చేసుకునే పవర్ ఇతనికి ఉంటుంది. ఇన్ క్యారింగ్ అవుట్ ఈజ్ వర్క్ ప్రాబబుల్లీ అట్ ఎవ్రీ స్టెప్ హీ విల్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ జడ్జ్మెంట్ టు ఎవాల్యుయేట్ ఎవిడెన్స్ ఇన్ కనెక్షన్ విత్ సిచ్యువేషన్స్ అండ్ issues. The norms and standards should be such as generally accepted or developed by the company. So generally accepted norms ఏమున్నాయి, స్టాండర్డ్స్ ఏమున్నాయి, వీటన్నింటినీ చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్, గోల్స్, ప్లాన్స్, బడ్జెట్స్, రికార్డ్స్ ఆఫ్ పాస్ట్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ని చూడండి. మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి, మేనేజ్మెంట్ యొక్క గోల్స్ ఏమి, మేనేజ్మెంట్ యొక్క ప్లాన్స్ ఏమి, మేనేజ్మెంట్ యొక్క బడ్జెట్స్ ఏమి, రికార్డ్స్ ఆఫ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏమి, పాలసీస్ ఏమి అండ్ ప్రొసీజర్స్ ఏమి. నెక్స్ట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కెన్ బి అప్టైన్డ్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ ప్రొవైడెడ్ బై ఇండస్ట్రీ అసోసియేషన్ అండ్ గవర్నమెంట్ సోర్స్. సో ఇండస్ట్రీ యొక్క స్టాండర్డ్స్ ఏమున్నాయి, దాని యొక్క ఇండస్ట్రీ అసోసియేషన్స్, గవర్నమెంట్ సోర్సెస్ ఏమున్నాయి అంటే పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ని చూడడము. మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్, గోల్స్, ప్లాన్స్, బడ్జెట్స్ ఏమున్నాయి, ఈజీని పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకోవడం, మన పర్ఫార్మెన్స్ ఎట్లుందని చెక్ చేసుకోవడానికి. యాజ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి. గవర్నమెంట్ అసోసియేషన్స్, ఇండస్ట్రీస్ వీటన్నిటి దగ్గర మన పర్ఫార్మెన్స్ ఎట్లుంది. నెక్స్ట్ ఈ షుడ్ బి అప్రిషియేటెడ్ దట్ ద స్టాండర్డ్స్ మే బీ రిలేటివ్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ద ఆపరేషనల్ ఆడిటర్ మే హ్యావ్ టు అప్లై దెమ్ విత్ సూటబుల్ అడ్జస్ట్మెంట్స్. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాల్సి ఉంటే సూటబుల్ అడ్జస్ట్మెంట్ని అడ్జస్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద స్టాండర్డ్స్ రిలేటింగ్ టు అబ్జెక్టివ్స్ ఫర్ ఏ గవర్నమెంట్ కంపెనీ ఆర్ quite different from those of private sector companies. సో గవర్నమెంట్ కంపెనీకి అండ్ ప్రైవేట్ సెక్టార్కి దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సిమిలర్లీ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ equipped company which also adequately looks after the well-being of the employees may be significantly different from the company which offers community welfare facilities or illy equipped. సో ఎంప్లాయీస్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కంపెనీస్కి డిఫరెంట్గా ఆఫర్స్ ఉంటాయి, డిఫరెంట్గా equipped అయి ఉంటారు. టుడే however the concept of modern internal auditing suggests that there is no difference of internal and operational. సో ఇప్పుడు నవేడేస్ ఇంటర్నల్ వాళ్ళు కూడా ఆపరేషనల్ లాగానే వర్క్ చేస్తున్నారు. ఇన్ ఫ్యాక్ట్ స్కోప్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటింగ్ ఈజ్ బ్రాడ్ ఎనఫ్ టు ఎంబ్రాస్ ద ఏరియాస్ కవర్డ్ బై ఆపరేషనల్ ఆడిటింగ్ హ్యాస్ వెల్. ద మోడర్న్ ఇంటర్నల్ ఆడిటింగ్ పర్ఫార్మెన్స్ బోత్ ప్రొటెక్టివ్ హ్యాస్ వెల్ యాజ్ కన్స్ట్రక్టివ్. ఇంతకుముందు ఓన్లీ ప్రొటెక్టివ్గా ఉండే, ఇప్పుడు ప్రొటెక్టివ్గా ఉన్నారు, బట్ కన్స్ట్రక్టివ్ కూడా ఉన్నారు ఇంటర్నల్ ఆడిటర్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈస్ దేర్ ఇన్ 22 క్వశ్చన్? ఎంప్లాయీస్. సో జిఐజీ ఎంప్లాయీస్ వచ్చేసి మనం ఇందాకనే చెప్పినాము, ట్రావెలింగ్కి పోతున్నారు, ట్రావెలింగ్కి ఎక్కువ డేస్కి పోతున్నారు, ట్రావెలింగ్ దానిలో కొత్త ట్రావెలింగ్కి పోతున్నారు. ఈ ట్రావెలింగ్కి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందని హెడ్ ఆఫీస్ అనుకుంటుంది. దీనికోసం ఒక ఆడిట్ని చేయాలనుకుంటున్నారు. ఏ ఆడిట్ని చేస్తే బాగుంటుందని. సో ఏ ఆడిట్ని చేస్తే బాగుంటుంది? పిఎన్ఎల్ ఐటమ్, ట్రావెలింగ్ ఐటమ్, ప్రివెలెంట్ ఐటమ్ కాబట్టి ఆపరేషనల్ ఆడిట్ చేస్తే బాగుంటుందని చెప్పినాము. సో ఆపరేషనల్ ఆడిట్ అంటేనే మనకి ఏమొస్తుందని చెప్పినాము, ఫస్ట్ TEE, దట్ ఈజ్ ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ, ఎకానమీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ట్రావెల్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఆపరేషనల్ ఆడిటర్ ఏమేమి ప్రొసెస్ చేయాలి ఇక్కడ అంటే వెరీ ఎసెన్షియల్ పర్సనల్ క్వాలిఫికేషన్ టు బి ఎఫెక్టివ్ ఈజ్ వర్క్. సో అతను వర్క్ అనేది బియాండ్ చెక్ చేయాలని చెప్పినాము, బియాండ్ ద అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్ చెక్ చేయాలి, రాదర్ దెన్ ద స్కెనిటీ అండ్ ఈ రీజన్స్ విచ్ షుడ్ బి మేక్ హిమ్ మోర్ ఇన్క్యూటివ్. సో జస్ట్ రీజన్స్ని తెలుసుకోవడమే, జస్ట్ చూడడమే కాదు, రీజన్స్ని కూడా తెలుసుకోవాలి, ఎందుకు వెళ్తున్నారు ఎందుకు లేదని. తర్వాత 3 క్వశ్చన్స్ వేయాలని చెప్పినాము. ఏమని? ఫస్ట్ హూ, వై అండ్ హౌ. ఈ 3 క్వశ్చన్స్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ని అడగాలి ఎవ్రీథింగ్కి. ఈ షుడ్ ట్రై టు విజువలైజ్ వెదర్ సింప్లీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నవా అంటే పర్సన్స్ ఎవరు వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, అట్లా వెళ్ళడానికి ఆ పర్సన్ కాకుండా వేరే పర్సన్ని పంపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వేరే సోర్స్లో వెళ్ళడానికి ఉన్నవా అనేది విజువలైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షుడ్ ట్రై టు సీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు వెదర్ ద ప్రాపర్లీ ఫిట్స్. అంటే వాళ్ళు చేసేది అంటే ఈ ట్రావెలింగ్ అనేది మన యొక్క బిజినెస్కి ఫిట్ అవుతుందా లేదా, ఆర్గనైజేషన్ పాలసీ ప్రకారం ఉందా లేదా. అండ్ అతను ఆల్వేస్ యాటిట్యూడ్ వచ్చేసి ప్రొఫెషనల్ స్కెప్టిజం యాటిట్యూడ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఈ షుడ్ నాట్ గివ్ అప్ ఆల్ ఫీలింగ్ సాటిస్ఫైడ్ ఈజీలీ. జస్ట్ గివ్ అప్ చేయకూడదు, ఆన్సర్ చేయలేదు అనేది ఈజీగా నువ్వు సాటిస్ఫై కాకూడదు. నెక్స్ట్ ఈ షుడ్ ఇంబైబ్
a constructive approach rather than a fault finding approach, and should give feeling that his efforts are helping attaining and improved operations and not merely fault finding. సో అతని యొక్క వర్క్ అనేది ఎట్లా అంటే కంపెనీ యొక్క ఆపరేషన్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి ఆపరేషన్స్ అనేలాగా ఉండాలి, అంతేకాని జస్ట్ ఫాల్స్ని పట్టుకుంటారా అనేలాగా ఉండకూడదు. నెక్స్ట్ ఆడిటర్ యొక్క సక్సీడ్ ఆడిటర్ ఎప్పుడు సక్సీడ్ అయినట్లు అంటే ఏవైతే పీపుల్ వర్క్ చేస్తున్నావో అది అనేది వాళ్ళకి హెల్ప్ చేయాలి అండ్ అసిస్టెంట్ చేయాలి. ఈ ఆపరేషనల్ ఆడిట్ అనేది మన కంపెనీకి హెల్ప్ చేస్తుంది అండ్ అటెండ్ చేస్తున్నాము, అసిస్టెంట్ చేస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి కంపెనీకి. అప్పుడే మనం అచీవ్ అయినట్లు మన యొక్క వర్క్ని, అండ్ అప్పుడే మనకి పర్సన్స్ అనేవాళ్ళు కోఆపరేషన్ చేస్తారు. మనకి పర్సన్స్ అనేవాళ్ళు కోఆపరేషన్ చేస్తే డిఫరెంట్ కేటగిరీ పర్సన్ నుంచి మనం గ్రూప్ చేయొచ్చు. అండ్ ఈ షుడ్ ట్రై టు డెవలప్ ఏ టీమ్ కంప్రమైజ్డ్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టెక్నికల్ పీపుల్ ఇన్ ఆపరేషనల్ ఆడిటింగ్ ఈజ్ జనరల్లీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. State the important aspects to be considered by external auditor in the evaluation of internal audit function. So internal audit function ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమి ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఏవి ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్ని చూస్తున్నప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏమేమి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ద ఎక్స్టర్నల్ ఆడిటర్ జనరల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ విల్ అసిస్ట్ హిమ్ డిటర్మైనింగ్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఈ కెన్ ప్లేస్ రిలయన్స్ అపాన్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. సో ఇది ఏం అసిస్ట్ చేస్తారంటే ఆ పర్సన్ ఇంటర్నల్ ఆడిటర్ని మనం ఎంతవరకు రిలే కావచ్చు, ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ మీద మనం ఇంటర్నల్ వరకు మనం ట్రస్ట్ చేయొచ్చు, రిలే కావచ్చు అనేది తెలుస్తుంది దీనివల్ల జనరల్ ఎవాల్యుయేషన్కి. ద ఎక్స్టర్నల్ ఆడిటర్ షుడ్ డాక్యుమెంట్ ఈజ్ ఎవాల్యుయేషన్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ రెస్పెక్ట్. సో దీనికోసం ఇతను ఏం చేయాలి, డాక్యుమెంటేషన్ చేయాలి ఎవాల్యుయేషన్ అండ్ కన్క్లూజన్స్ని. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ఏం కన్సిడర్ చేయాలి ఇందులో అంటే ఫస్ట్ ఆర్గనైజేషనల్ స్టేటస్ ఏమి. సో వెదర్ ఇంటర్నల్ ఆడిటర్ ఈజ్ అండర్టేకెన్ బై అవుట్ సైడ్ ఏజెన్సీ, అంటే మనం ఆర్గనైజేషన్ స్టేటస్ ఏమి అంటే ఇంటర్నల్ ఆడిటర్ని ఇంటర్నల్గా ఉన్న ఒక ఎంప్లాయీస్ని పెట్టినారా ఆర్ అవుట్ సైడ్ నుంచి తీసుకున్నారా, అవుట్ సైడ్ ఏజెన్సీనా, ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ద ఎంటిటీ ఉందా ఆర్ అవుట్ సైడ్ ఏజెన్సీ. తర్వాత ఇంటర్నల్ ఆడిటర్ రిపోర్ట్మెంట్ టు ద మేనేజ్మెంట్. సో ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు, ఏ మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేస్తున్నారని చూసుకోవాలి. ఇన్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ అంటే ఒక ఆదర్శమైన సిచ్యువేషన్లో ఈజ్ రిపోర్ట్ టు ద హైయెస్ట్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్రీ ఆఫ్ ఎనీ అదర్ ఆపరేటింగ్ రెస్పాన్సిబిలిటీస్. సో కొన్ని కేసెస్లో అంటే ఒక మెయిన్ సిచ్యువేషన్స్లో అది హై లెవెల్ మేనేజ్మెంట్కి ఇచ్చేంత పవర్స్ ఇతనికి ఉన్నవా లేదా, ఆపరేటింగ్ రెస్పాన్సిబిలిటీలో ఇతను ఫ్రీగా చేసే ఉందా లేదా ఇవి చూసుకోవాలి. ఆర్ ఇవన్నీ కాకుండా అతనికి ఏమైనా కాన్స్టెంట్స్ ఆర్ అతనికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ప్లేస్ చేసినారా మేనేజ్మెంట్ అనేది వాటిని మనం కేర్ఫుల్లీగా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఇన్ పర్టికులర్లీ ద ఇంటర్నల్ ఆడిటర్ షుడ్ బి ఫ్రీ టు కమ్యూనికేట్ ఫుల్లీ విత్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్. సో ఇంటర్నల్ ఆడిటర్ మనకి ఫ్రీగా డిస్కస్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి. సో దీని ఒక మనం ఆర్గనైజేషన్ స్టేటస్ని చూడాలి. ఆర్గనైజేషనల్ స్టేటస్ మన ఇంటర్నల్ ఆడిటర్ని ఎట్లా క్రియేట్ చేసింది, అతని యొక్క మైండ్ సెట్ని ఎట్లా క్రియేట్ చేసిందో దాన్ని బేస్ చేసుకునే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఫంక్షన్. The external auditor should ascertain the nature and depth of coverage of assignment which the internal auditor discharge of for management. సో ఎక్స్టర్నల్ ఆడిటర్ అసర్టైన్ చేసుకోవాలి నేచర్ అండ్ డెప్త్ ఆఫ్ కవరేజ్, ఎంతవరకు మనం అసైన్మెంట్ని డెప్త్గా చూసుకోవాలి ఇంటర్నల్ ఆడిటర్ డిశ్చార్జ్ చేయాలి మేనేజ్మెంట్కి సంబంధించి అనేది. నెక్స్ట్ ఈ షుడ్ ఆల్సో అసర్టైన్ టు వాట్ ఎక్స్టెంట్ మేనేజ్మెంట్ కన్సిడర్ అండ్ వేర్ అప్రాప్రియేట్ యాక్ట్స్ అపాన్ ఇంటర్నల్ ఆడిట్ రికమెండేషన్స్. సో ఏమని చేసుకోవాలి, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎంతవరకు కవరేజ్ చేస్తున్నాడు, ఎంత అసైన్మెంట్ చేస్తున్నారు అండ్ ఇంటర్నల్ ఆడిటర్ డిశ్చార్జ్మెంట్ మేనేజ్మెంట్కి ఎంత డిశ్చార్జ్ చేస్తున్నారు అని చూసుకోవాలి. వీటి వల్ల ఏమంటే మేనేజ్మెంట్ అనేది ఎంత ఎక్స్టెంట్ వరకు కన్సిడర్ చేస్తున్నారు అండ్ ఎంత అప్రాప్రియేట్గా చూసుకుంటున్నారు ఇంటర్నల్ ఆడిట్ యొక్క రికమెండేషన్స్. అంటే ఇంటర్నల్ ఆడిటర్ రికమెండేషన్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ అసలు ఆ రికమెండేషన్ పేపర్స్ని పక్కన డస్ట్బిన్లో పాడేస్తున్నారు అనుకోండి, ఇంటర్నల్ ఆడిటర్ యొక్క రికమెండేషన్ అనేది వేస్ట్. సో మేనేజ్మెంట్ పట్టించుకోవడమే లేదు, అట్లాంటప్పుడు మనం వేరేగా వర్క్ చేయాల్సి వస్తుంది. సో స్కోప్ ఆఫ్ ఫంక్షన్ని చూడండి, ఫంక్షనింగ్ ఎట్లా చేస్తున్నారు. సో
మీరు ఒక ఫంక్షన్కి పోయినా అనుకోండి, ఆ ఫంక్షన్లో మీకు ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీ యొక్క మాటకి ఎంతవరకు వాల్యూ ఉంది అనేది చూసుకోవడం. సేమ్ లైక్ ఇంటర్నల్ ఆడిటర్ యొక్క స్కోప్ ఆఫ్ ఫంక్షన్ ఎంత, సో అతని యొక్క ఫంక్షన్స్లో స్కోప్ ఎంత ఉంది, అతను చేస్తున్న ఫంక్షన్స్లో మేనేజ్మెంట్ ఎంత కన్సిడర్ చేస్తున్నాయని చూసుకోవాలి. ఫస్ట్ ఆర్గనైజేషన్ స్టేటస్, నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఫంక్షన్, నెక్స్ట్ టెక్నికల్ కాంపిటెన్సీ. ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చూడాలంటే should ascertain that internal audit work is performed by the person having adequate technical training and proficiency. This may be accomplished by reviewing the experience and professional qualification of the person undertaking the internal audit work. So technical competency చూడండి, అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చూడాలి. సారీ యార్, కమాన్. టెక్నికల్ కాంపిటెన్సీని చూడండి. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎంతవరకు అసర్టైన్ చేసుకోవాలి ఇంటర్నల్ ఆడిటర్ యొక్క వర్క్ని పర్ఫామ్ చేస్తున్నది, అతనికి అడ్వకేట్ ట్రైనింగ్ నాలెడ్జ్ ఉందా లేదా అండ్ ప్రొఫిషియన్సీ ఉందా లేదా, ఇవి చెక్ చేసుకోవాలి. దిస్ మే బి అకంప్లిష్డ్ బై రివ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ అండర్టేకింగ్ ద ఇంటర్నల్ ఆడిట్ వర్క్. సో ఇది ఏమంటే అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అతని యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, అవి కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ని ఇంటర్నల్ ఆడిటర్గా చెప్తున్నారు, ఇంటర్నల్ ఆడిటర్ అని చెప్తుంటే ఆ పర్సన్కి వెళ్ళి మీరు ఏం చేయనా అంటే 10th కంప్లీట్ చేసిన సార్ అన్నాడు. సో 10th కంప్లీట్ చేసిన పర్సన్ని ఒక కంపెనీ మేనేజ్మెంట్లో ఇంటర్నల్ ఆడిటర్గా చూస్తున్నాము. సో అతనికి 10th కంప్లీట్ అయిన పర్సన్కి యాజ్ అ నాలెడ్జ్ ఉంటుందంటే, బట్ ఈ హ్యాస్ వర్క్డ్ ద కంపెనీ హ్యాస్ ఒక 5 years 10 years వేరే కంపెనీలో సేమ్ నేచర్ ఆఫ్ వర్క్ని, సేమ్ నేచర్ ఆఫ్ అనలైజింగ్ వర్క్ని చేసినాడు అంటే ఈ గోయింగ్ త్రూ ఎక్స్పర్టైజ్, అంటే ఈ హ్యావ్ టెక్నికల్ ట్రైనింగ్, ఈ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ దట్ వర్క్, బట్ ఈ డస్ నాట్ హ్యావ్ సర్టిఫికేట్. కొంతమందికి సర్టిఫికేట్ ఉంటుంది బట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఉండదు, ప్రొఫెషియన్సీ అనేది ఉండదు. సో మీరు కంపల్సరీగా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి, టెక్నికల్ ట్రైనింగ్ అనేది. ఆ టెక్నికల్ ట్రైనింగ్ ఉన్న పర్సనే చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో టెక్నికల్ కాంపిటెన్సీ, సో ఫస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీ చూసినాము, తర్వాత స్కోప్ ఆఫ్ ఫంక్షన్ చూసినాము, తర్వాత టెక్నికల్ కాంపిటెన్సీ చూసినాము. నెక్స్ట్ డ్యూ ప్రొఫెషనల్ కేర్. The external auditor should ascertain whether internal auditor work appear to be properly planned, supervised and reviewed. So PSR. సో ప్రాపర్లీగా ప్లాన్ చేస్తున్నారా లేదా, సూపర్వైజ్ చేస్తున్నారా లేదా, రివ్యూ చేస్తున్నారా లేదా, ఈ మూడు చూసుకోవాలి. సో ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చూసుకోవాలి, ఇంటర్నల్ ఆడిటర్ ఏవైతే ఇస్తున్నాడో వాటిని అతను ప్రాపర్ ప్లానింగ్ ఉందా లేదా, ఆర్ సూపర్వైజింగ్ ఉందా లేదా, ఆర్ రివ్యూ చేస్తున్నారా లేదా, డాక్యుమెంటేషన్ ఎట్లా ఉందనేది చూసుకోవాలి. హ్యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సర్సైజ్ డ్యూ ప్రొఫెషనల్ కేర్ బై ద ఇంటర్నల్ ఆడిటర్ ఈ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అడ్వకేట్ ఆడిట్ మాన్యువల్, ఆడిట్ ప్రోగ్రామ్ అండ్ వర్కింగ్ పేపర్స్, వీటన్నిటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఏబీ లిమిటెడ్, ఇక్కడ ఒక కంపెనీ ఉంది, దీనికి అవుట్స్టాండింగ్ లోన్స్ బారోయింగ్స్ ఉన్నాయి. ఏది బ్యాంక్ దగ్గర ఎక్సీడింగ్ 100 crores, ఎంతున్నాయి 100 crores ఎక్సీడ్ అయింది. అండ్ వాంట్స్ టు అపాయింట్ ఇంటర్నల్ ఆడిటర్, ప్లీజ్ గైడ్ హిమ్ అప్లికబిలిటీ ఆఫ్ సేమ్. సో ఇంటర్నల్ ఆడిటర్ని ఎప్పుడు అపాయింట్మెంట్ చేయాలంటే అప్లికబిలిటీ వచ్చేసి 138 డీల్ చేస్తుంది. ఆల్ లిస్టెడ్ కంపెనీస్ అప్లై చేయాలి. ఒకవేళ అన్లిస్టెడ్ కంపెనీ అయితే, అది కానీ పబ్లిక్ కంపెనీ అయితే ఒక 4 items చూడాలి. ఏ 4 items మనం చూసుకోవాలి. ఫస్ట్ అంటే పబ్లిక్ డిపాజిట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 crores ఆర్ అబోవ్ ఉంటే, ఎప్పుడు అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అండ్ పబ్లిక్ డిపాజిట్ తర్వాత పేడ్ అప్ షేర్ క్యాపిటల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 crores ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్కి. తర్వాత దాని యొక్క బారోయింగ్స్, అవుట్స్టాండింగ్ లోన్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crores గానే ఉంటే యాజ్ ఎట్ ఎనీ టైమ్ ప్రీవియస్ ఇయర్. అండ్ తర్వాత టర్న్ ఓవర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 crores ఉంటే వీళ్ళు కంపల్సరీగా ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 138 ప్రకారం. మన కంపెనీకి వచ్చేసి ఒకవేళ అది ప్రైవేట్ కంపెనీ అయితే
ఒకవేళ అది ప్రైవేట్ కంపెనీ అయితే రెండింటిని చూసుకోవాలి. ఒకటి టర్న్ ఓవర్, ఇంకోటి బారోయింగ్స్, అవుట్స్టాండింగ్ లోన్స్. టర్న్ ఓవర్ ఎంత 200 crores ఆర్ మోర్ చూసుకోవాలి. బారోయింగ్స్ వచ్చేసి 100 crores ఆర్ మోర్ అట్ ఎనీ టైమ్ ప్రీవియస్ ఇయర్. సో ఈ రెండింటిని చెక్ చేసుకోవాలి. సో మన కంపెనీ వచ్చేసి ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అన్నాడు కాబట్టి, సో ప్రైవేట్ లిమిటెడ్ అన్నాడు కాబట్టి రెండు కండిషన్, టర్న్ ఓవర్, అవుట్స్టాండింగ్, లయబిలిటీ. ఇక్కడ మనకి ఏదాని గురించి ఇచ్చినాడు, లోన్స్ అండ్ బారోయింగ్స్ గురించి ఇచ్చినాడు. 100 crores ఎక్సీడ్ అయిందంట. సో మనం ఏం చెప్పినాము ఇక్కడ, 100 crores ఎక్సీడ్ అయితే ఇంటర్నల్ ఆడిటర్ ఈజ్ కంపల్సరీ. ఒకవేళ టర్న్ ఓవర్ అయితే 200 crores కంపల్సరీ. సో కంపెనీ అనేది కంపల్సరీగా అపాయింట్ చేయాలి ఇంటర్నల్ ఆడిటర్గా, అప్లికబిలిటీ అవుతుంది. అండ్ ఎవరిని అపాయింట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ, కంపెనీ హ్యావింగ్ అవుట్స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ ఫ్రమ్ bank exceeding 100 crores want to appoint internal auditor. Please guide him for applicability of the same and who can be appointed as internal auditor and what work should be reviewed by him. So applicability of internal auditor, as per section 138 of Companies Act state that every private limited company is required to conduct internal audit if its outstanding loans or borrowings are public financial institution exceeding 100 crores or more at any time during the previous financial year. Next, in the view of the above provisions, AB Private Limited, he is under compulsion to conduct internal audit as its loans or borrowings are falling under the prescribed limit, and who can be appointed as internal auditor. The internal auditor shall either chartered accountant కానీ or cost accountant కానీ or CMA person cost accountant కానీ or whether engaged in practice or not, and such other professional has may be decided by the board to conduct internal audit of functions and activities of the company, but internal auditor may or may not be employee of the company. So company ki employee అయినా కావచ్చు, ఎంప్లాయీ కాకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ రిటర్న్ రిపోర్ట్. సో రిటర్న్ రిపోర్ట్కి మనం షార్ట్ నోట్ రాయాలి. ఫస్ట్ రిటర్న్ రిపోర్ట్ అంటే, ఈ రిటర్న్ రిపోర్ట్ని సమ్మరీ ఆఫ్ రిటర్న్ రిపోర్ట్ అంటే, సమ్మరీ అంటే ఏమి, ఒక డేటాని, ఫుల్ డేటాని ఒక సమ్మరీగా రాయడం. సో మన టీవీ నాలెడ్జ్ తీసుకుంటే ఫ్లాష్ న్యూస్. సో అట్లా జస్ట్ అట్లా గ్లాన్స్ చూడదగ్గ రిపోర్ట్ని, దీన్ని ఇంకొక పేరేమి ఫ్లాష్ రిపోర్ట్ కూడా అంటాము. ఇన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఏం చేశారంటే ద ప్రాక్టీస్ హ్యావ్ డెవలప్డ్ ఆన్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆన్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆర్ సమ్టైమ్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ. సో మామూలుగా ఏం చేస్తుంది, కొన్ని కంపెనీస్ యాన్యువల్ రిపోర్ట్ని ఇష్యూ చేస్తుంటాయి. దాంతోపాటు సమ్మరైజింగ్ ద వేరియస్ ఇండివిజువల్ రిపోర్ట్స్, ఇష్యూయింగ్ అండ్ డిస్క్రైబింగ్ ద రేంజ్ ఆఫ్ దేర్ కంటెంట్. సో కొన్ని కంపెనీస్ సమ్మరైజ్ చేస్తుంటాయి వేరియస్ ఇండివిజువల్ రిపోర్ట్స్ని అండ్ దాని యొక్క రేంజ్ ఆఫ్ కంటెంట్స్ని డిస్క్రైబింగ్ చేస్తుంటాయి. సో సమ్మరైజింగ్ చేయడం ఇండివిజువల్ రిపోర్ట్స్ని అండ్ డిస్క్రైబింగ్ చేయడం రేంజ్ ఆఫ్ దేర్ కంటెంట్స్ని. దిస్ సమ్మరీ రిపోర్ట్ this summary report in some cases are primarily for audit committee of board of directors, but in other cases for higher level management. సో వీటిని, ఈ సమ్మరీ రిపోర్ట్ని మామూలుగా ప్రైమరీ ఎవరు చూసుకుంటారు, ఆడిట్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. కొన్ని కేసెస్లో హై లెవెల్ మేనేజ్మెంట్ని చూసుకుంటారు ఈ సమ్మరీ రిపోర్ట్ని. ఎందుకంటే వాళ్ళకి అంత టైం అనేది ఉండదు, బిజీ పర్సన్ కాబట్టి మొత్తం రిపోర్ట్ని చూడాలంటే కాదు. సో జస్ట్ ఫ్లాష్ న్యూస్ ఏమి, జస్ట్ సమ్మరీ ఏమి, లైక్ దట్ మనకి బిజీ పర్సన్ ఉన్నాం అనుకోండి, మనం మార్నింగ్ మొత్తం పేపర్ చదివే టైం ఉండదు. దానికోసం మనం ఏం చూసాం, హాల్ హెడ్లైన్స్ ఏమున్నాయని తెలుసుకున్నాం కదా. సేమ్ లైక్ యాజ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఈ సమ్మరీ రిపోర్ట్ ఆర్ ఫ్లాష్ రిపోర్ట్ని చెక్ చేసుకుంటారు. కొన్ని కేసెస్లో ఆడిట్ కమిటీ అండ్ ఇంకా కొన్ని కేసెస్లో హై లెవెల్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్ఫుల్ ఫర్ టాప్ లెవెల్ మేనేజర్స్ హూ డు నాట్ యాక్టివ్లీ రివ్యూ ద ఇండివిజువల్ రిపోర్ట్స్. ఎవరైతే టాప్ లెవెల్ వాళ్ళు ఉంటారో, ఇండివిజువల్ రిపోర్ట్ని రివ్యూ చేయలేకుండా ఉంటారో వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఇవి. దే ఆర్ ఆల్సో యూజ్ఫుల్ టు జనరల్ ఆడిటర్ ఇన్ సీయింగ్ ఇన్ టోటల్ రిపోర్టింగ్ ఎఫర్ట్స్ విత్ మోర్ పర్స్పెక్టివ్ అండ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ బేసిస్. సో జనరల్ ఆడిటర్ ఎవరైతే ఉంటారో, టోటల్ రిపోర్టింగ్ ఎఫర్ట్స్ ఏముంటావో దాని యొక్క మోర్ పర్స్పెక్టివ్ ఏమి, ఇంటిగ్రేటెడ్ బేసిస్ ఏమనేది చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. What is there in question number 26? The main objective of operational auditing is to verify the fulfillment of plans, sound business requirement. కరెక్ట్, మనం చెప్పినాము బిజినెస్ యొక్క ప్లాన్స్ను ఫుల్ఫిల్ అవుతుందా లేదా, అండ్ బిజినెస్ అనేది సౌండ్ బిజినెస్ ఉందా లేదా, ఇది ఫైనాన్షియల్ కోసం ఆడిటింగ్కి ఇది కరెక్టే. ద కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఆన్ ద ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ ఏరియాస్ టు ఎన్ష్యూర్ ద పాసిబిలిటీ ఆఫ్ లాస్, వేస్టేజ్ అండ్ ఫ్రాడ్స్ ఆర్ మినిమైజ్డ్ ఆర్ రిమూవ్డ్. సో ఇవన్నీ చూసుకుంటాము. అండ్ అనలైజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్టేటింగ్ క్లియర్లీ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేటింగ్ ఆడిటింగ్. సో ఫైనాన్షియల్ అండ్ ఆపరేటింగ్ ఆడిటింగ్కి డిఫరెన్స్ చెప్పమన్నారు. ఓకే, డిఫరెన్స్ చెప్దాము. ఫస్ట్, ద పర్పస్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్
సో ఏం చేస్తామంటే హెల్ప్ చేస్తాయి, ఎవరికి, మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తాయి. ఏ దాని మీద, ప్లానింగ్ చేసుకోడానికి అండ్ అకాంప్లిష్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఆర్గనైజేషన్ ఏం ప్లానింగ్ చేసుకోడానికి, ఏం అకాంప్లిష్ చేసుకోడానికి, ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ని ప్లానింగ్ చేసుకోడానికి అండ్ అకాంప్లిష్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇది ఇన్ కమ్యూనికేటింగ్ ద రిక్వైర్మెంట్ అండ్ అసిస్టింగ్ ద పర్సనల్ ఇన్ క్యారింగ్ అవుట్ ద రిక్వైర్మెంట్. సో వాళ్ళు ఇచ్చే కమ్యూనికేషన్, వాళ్ళు ఇచ్చే అసిస్టెన్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయి. నెక్స్ట్ ద రివ్యూ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఈజ్ టు ఇంప్రూవ్ ద మెథడ్స్ టు గెట్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ వే అండ్ ట్రెడిషనల్ రొటీన్స్ అండ్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ కంప్లీటింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ పేపర్ వర్క్. సో ఈ రివ్యూ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది మెథడ్ని. దీనివల్ల మెథడ్ ఇంప్రూవ్ కావడం వల్ల ఏవైతే ట్రెడిషనల్ రొటీన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నావో, ఏవైతే రెడ్యూసింగ్ కాస్ట్ కంప్లీట్ కావడానికి కాస్ట్ని తక్కువ చేస్తుంది అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ పేపర్ వర్క్ని ఎలిమినేట్ చేస్తుంది, వేస్టేజ్ని, డూప్లికేట్ ఏమన్నా ఉంటే వాటిని తీసేస్తాయి, ఇన్ఎఫిషియన్సీని తీసేస్తాయి, ఈ ఓల్డ్ వేలో ఉన్న వాటి అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇన్ రివ్యూయింగ్ ఎనీ సిస్టమ్ ఆర్ ప్రొసీజర్ ద మేనేజ్మెంట్ ఆడిటర్ మస్ట్ కన్సర్న్ హిమ్సెల్ఫ్ విత్ ఇట్స్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ డిజైన్ and then he must decide on its merits as the best serving the interest of the enterprise. In the study of systems and procedure functions, the auditor should ask himself. So auditor ఏం అడగాలి అంటే ఫస్ట్ ఫంక్షన్స్ గురించి అడగాలి. ఈ ద ఫంక్షన్స్ ప్రాపర్లీ లొకేటెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో మన ఆర్గనైజేషన్లో ఫంక్షన్స్ అనేది మనం ప్రాపర్లీగా లొకేట్ చేసినామా, లొకేట్ చేయలేదా. నెక్స్ట్ డస్ ఈ ఆన్సర్ ఇది దానికి రిలేటెడ్ కాదే, డిఫరెన్సే చెప్పలేదు మనం ఇక్కడ. ఓకే, ఫంక్షన్స్ వచ్చేసి ప్రాపర్గా ఫంక్షన్స్ అనేది ప్రాపర్గా ఉన్నావా లేదా. తర్వాత స్టాఫ్ పర్సనల్ హ్యావ్ నెసరీ ట్రైనింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వాటిని చేసుకోవాలి. అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ హ్యాస్ బీన్ టేకెన్ ఫర్ అటెంటివ్ అకాంప్లిష్మెంట్. సో ఫంక్షన్స్ అనేది ప్రాపర్లీ లొకేట్ చేసినాం లేదా, స్టాఫ్ పర్సనల్ అనే వాళ్ళకి ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, అండ్ వాళ్ళకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఉన్నవా లేవా. నెక్స్ట్ ప్రొడక్టివిటీ అనేది సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా. ద ఎవల్యూషన్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ ప్రొసీజర్ యాక్చువల్లీ ఇంక్లూడ్స్ 3 separate కన్సిడరేషన్స్. సో మనం ఎవల్యూట్ చేయాలంటే ఒక 3 చూసుకోవాలి. ఎవల్యూట్ చేయాలంటే ఒక 3 చూసుకోవాలి. ఏంటివా ఈ 3 అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. సో 3 ఫస్ట్ వచ్చేసి సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ వచ్చేసి మీటింగ్ ఆల్ కరెంట్ రిక్వైర్మెంట్స్. సో మనకున్న కరెంట్ రిక్వైర్మెంట్ని ఆ సిస్టమ్స్ ఆ ప్రొసీజర్స్ అనేది మీట్ అవుతున్నావా లేవా. సెకండ్లీ అవి ఆపరేటింగ్గా ఎఫెక్టివ్ ఉన్నవా లేవా అనేది సెకండ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఎఫెక్టివ్నెస్, ఎంతవరకు ఎఫెక్టివ్నెస్ ఉందనేది థర్డ్ది. సో ఫస్ట్దేమి సిస్టమ్స్ ప్రొసీజర్స్ అనేది కరెంట్ యొక్క రిక్వైర్మెంట్ని మీట్ అవుతున్నావా లేదా, ఆపరేటింగ్ అనేది ఎఫెక్టివ్ ఉన్నవా లేవా, అండ్ ఎఫెక్టివ్నెస్ డిగ్రీ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా. నెక్స్ట్ వాట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ to determine whether the systems or procedures is meeting current requirements. The following among other things should be considered. వాటితో పాటు మనం ఏం చూసుకోవాలి అంటే సిస్టమ్స్ ఆర్ ప్రొసీజర్స్ డిజైన్ టు ప్రమోట్ ద అచీవ్మెంట్ ఆఫ్ కంపెనీస్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఈజ్ అకౌంట్స్. సో మనం ఏవైతే సిస్టమ్ పెట్టినామో, ఏదైతే ప్రొసీజర్ పెట్టినామో అది ప్రమోట్ చేస్తుందా లేదా సిస్టమ్ యొక్క అచీవ్మెంట్స్ని అచీవ్ కావడానికి. నెక్స్ట్ does the system or procedure operate within the framework of organization structure. సో దాని యొక్క ఆపరేషన్స్ ఆపరేట్ అవుతుందా లేదా, దాని యొక్క సిస్టమ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లాగా ఫ్రేమ్వర్క్ లాగా ఆపరేట్ అవుతుందా లేదా. నెక్స్ట్ does the system or procedure adequately provide methods of control adequately. సో ఇక్కడ థర్డ్ది అడ్వకేట్లీ మెథడ్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నావా లేదా, మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఎట్లుంది, లీస్ట్ ఎక్స్పెండిచర్ అండ్ టైమ్ ఎఫర్ట్స్
తక్కువ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ అనేది ఫస్ట్ది ఏమి ప్రమోట్ చేస్తున్నావా లేదా, నెక్స్ట్ విత్ ఇన్ ఫ్రేమ్వర్క్ ఉన్నావా లేదా, మెథడ్స్ ఆఫ్ కంట్రోల్స్ని ప్రొవైడ్ చేస్తుందా లేదా, ఈ మూడింటిని చూస్తాము సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్కి. ఇంకోటి ఏమి సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్కి మనం చూసేది ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఉందా లేదా బిట్వీన్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్కి. ఈ 4 సిస్టమ్ అండ్ ప్రొసీజర్కి చూసేది. నెక్స్ట్ ఏవైతే రొటీన్ డిజైన్డ్ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నావో అవి ఇంటిగ్రేటెడ్ పర్ఫామ్ చేసి ఒక లాజికల్ సీక్వెన్స్గా ఉన్నవా లేదా వాటిని చూడాలి. నెక్స్ట్ హ్యావ్ ఆల్ రిక్వైర్డ్ ఫంక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసినా లేదా. నెక్స్ట్ నెసెసరీ అథారిటీ బీన్ డెసిగ్నేటెడ్ టు క్యారీ అవుట్ రెస్పాన్సిబిలిటీస్. కెన్ ఎనీ చేంజెస్ బీ మేడ్ టు ఇంప్రూవ్ ఎఫెక్టివ్నెస్ని చేంజ్ చేస్తున్నా. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు మేక్ షూర్ దట్ సిస్టమ్స్ ఆర్ ప్రొసీజర్ ఈజ్ డిజైన్ టు మీట్ ద డిజైర్డ్ రిజల్ట్స్. డిజైర్డ్ రిజల్ట్స్ని మీట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది క్వశ్చన్, బట్ ఆన్సర్ అయితే దీనికి దానికి సంబంధం కాదు. ఐ థింక్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటింగ్ గురించి చెప్పినాము, ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ ఆడిటింగ్ గురించి చెప్పలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27, ఐ థింక్ 27, 28, 30 ఎన్ని ఉన్నాయి అనుకుంటా, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.